యెషయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి 2 లేఖనాలని ఈ మొదటి భాగంలో ధ్యానిస్తాం. ఈ 2 వచనాలు దేనిని గూర్చి అంటే, ఇశ్రాయేలీల అధికారులు, నాయకులు, పెద్దలు వారు చేసినటువంటి ధర్మశాస్త్ర వ్యతిరేకమైన ప్రవర్తనకి దేవుడు వారిని శిక్షించడం. ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి భాగంలో పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారం అంతటిని తీసివేస్తాను, కనీస అవసరాలని తీసివేస్తాను అంటూ శిక్షను ప్రకటించాడు. ఇక 2వ భాగంలో మీ నాయకత్వాన్ని తీసివేస్తాను, నాయకుల్ని తీసివేసి వారి స్థానంలో మీకు బాలుర్ని, వారి స్థానంలో స్త్రీలని పరిపాలించేవారిగా నియమిస్తాను. అంటే ఇమ్మెచ్యూర్ లీడర్షిప్ ఇస్తాను, ఉమెన్ లీడర్షిప్ ఇస్తాను అని చెప్పాడు. అది శిక్ష, భ్రష్టత్వం అది. ఇక 3వ భాగంలో నాయకులను తీసివేస్తాను అని చెప్పాడు కదా. ఎందుకు వారిని తీసివేస్తాడు, ఎందుకు వారిని శిక్షిస్తాడు అనేది 13, 14, 15 వచనాలు. తర్వాత 2వ భాగంలో మనం స్త్రీలు పరిపాలకులైతే, అక్కడ మనం చూసాం కదా, స్త్రీలని వారికి నాయకులుగా ఇస్తాన్నాడు కదా. ఆ స్త్రీలు ఎలా ఉన్నారు, వారిని దేవుడు ఎలా శిక్షించబోతున్నాడు అన్నది తర్వాత 2వ భాగం. ఇప్పుడు 13వ వచనం. ఇది నాయకుల మీద దేవుని తీర్పు, దేవుని శిక్ష. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసుతారు, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలుగుగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 2 వచనాల్లో దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, వారు నీ త్రోవల జాడను చెరిపివేతురు. దేవుడు మానవుడికి ఏర్పాటు చేసిన త్రోవలు, మార్గాలని జనులు చెరిపివేసుకున్నారు అని కాదు, వారిని ఆ మార్గంలో నడిపించాల్సిన నాయకులు చెరిపివేశారు మార్గాలని. సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పైన మాత్రమే బాగు చేయుదురు అని అంటాడు ఇర్మియా. ఒక్కసారి ఆ లేఖన భాగాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు. అల్పులు కానీ గనులు కానీ, అంటే పెద్ద ఆఫీసర్ కానీ చిన్న ఆఫీసర్ కానీ, అది విషయం. ప్యూన్ దగ్గర నుంచి పెద్ద అధికారి వరకు అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకునే వాళ్ళు. దేవుడు అధికారాన్ని ఇచ్చింది ఆస్తులను సంపాదించడానికి కాదు. దేవుడు ఎవరికైనా అధికారం ఇచ్చాడు అంటే బాధ్యత, దేవుడి స్థానాన్ని వారికి ఇస్తున్నాడు అని. వాస్తవానికి మనల్ని పరిపాలించాల్సిన దేవుడు, అయితే ఆయన స్థానాన్ని మానవుడికి ఇచ్చాడు. అందుకనే మనం నిర్గమకాండం చూసినప్పుడు లేదా కీర్తన గ్రంథం చూసినప్పుడు న్యాయాధిపతుల్ని దేవుడు అని పదప్రయోగం చేస్తాడు. న్యాయాధిపతుల్ని దేవుడు అని అంటాడు. మోషే, నేను నిన్ను అహరోనుకి దేవుడుగా నియమిస్తున్నా అంటాడు. అదేంటి అంటే, మోషేకు అహరోను నమస్కారం పెట్టాలన్నా, ఆరాధన చేయాలన్నా కాదు. నేను ఎలాగైతే మానవుణ్ణి ఆజ్ఞాపిస్తానో అలా మోషే నిన్ను ఆజ్ఞాపిస్తాడు. నాకు మానవ జాతి ఎలా లోబడుతుందో మోషేకు నీవు లోబడాలి. నేను నిన్ను ఫరోకు దేవుడిగా నియమిస్తున్నా అంటే అర్థం ఏంటి, నా నోటి మాటను నీవు సెలవిస్తావు,
అలా అధికారుల్ని, న్యాయాధిపతుల్ని దేవుడు అని అన్నాడు. దేవుడు అంటే ఆయన లాంటి సృష్టి చేసిన దేవుళ్ళని కాదు, దేవుని ప్రతినిధులు. వారి మాటకు తిరగబడితే దేవుడికి తిరగబడినట్టు, వారి మాటకు లోబడితే దేవుడికి లోబడినట్టు. అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి? నమ్మకమైన వాళ్ళై ఉండాలి. కానీ ఇర్మియా అంటున్నాడు, అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకొనివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ప్రవక్త అధికారే, యాజకుడు అధికారి, అంటే వీళ్ళందరూ పరిపాలించేటువంటి వ్యక్తులు. అధికారులు చట్టబద్ధంగా పరిపాలిస్తే ప్రవక్త దేవుని వాక్యంతో పరిపాలిస్తాడు. యాజకుడు సంస్కరణలతో, ఆచారాలతో పరిపాలిస్తాడు. ఇదంతా పరిపాలనే. వీళ్ళందరూ ఇశ్రాయేలుని నడిపించే వాళ్ళే. అయితే ఎలా తయారయ్యారంటే అల్పులు కానీ గనులు కానీ మోసం చేసేదానికి, దోచుకునేదానికి అలవాటు పడ్డారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఇంకోటి మాట్లాడతారు. సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. ఏంటంట? గాయాన్ని పైన బాగు చేస్తున్నారు. ఏం కాలేదని. ఇంకా ఆయన మాట్లాడుతూ చూడండి, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనే లేదు, కనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను వారిని విమర్శించు కాలమున, విమర్శ. 16వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడు అంటున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. ఇంతకీ మార్గం అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గాలు ఏంటో అడగండి, కొత్త దారులు వేసుకోకండి. ఏ దారుల కోసం వెతకాలంట? పురాతన మార్గాలు ఏంటి అని అడిగి తెలుసుకోండి. అబ్రహాము నడిచిన దారి ఏంటి, ఇస్సాకు యాకోబులు నడిచిన దారి ఏంటి, మోషే నడిచిన దారి ఏంటి, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి దేవుని ప్రజలు, ప్రవక్తలు, అపోస్తులు నడిచిన దారి ఏంటి, అది కావాలి మనకి. నేనే మార్గం అన్నాడే, ఆ దారి కావాలి మనకి. ఆయన శిలువలో ప్రాణం పెట్టి తన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడిన నూతనమైన దారి ఉంది. ఆ దారి ఏంటో కావాలి మనకి. ఇప్పుడు ఏమైంది? ఎవడి దారి వాడు వేసుకుంటున్నాడు అంతే. ఎవడి దారి వాడిది. అందరు కలిసి గోదావరికి వెళ్తారు అన్నట్టు. పురాతనమైన మార్గం ఏంటో వెతకండి, పాత దారులు ఏంటో వెతకండి. కొత్త సంప్రదాయాలు, కొత్త పద్ధతులు, ఆనవాయితీలు కాదు. పాత మార్గాలు ఏంటి, పురాతన మార్గాలు ఏంటి? అపోస్తలులు వెళ్ళిన దారి ఇదేనా? ప్రవక్తలు వెళ్ళిన దారి ఇదేనా? భక్తులు వెళ్ళిన దారి ఇదేనా? విశ్వాస వీరులు వెళ్ళిన దారి ఇదేనా? అది కదా అడగాలి. ఈరోజు కొత్త దారులు. అందుకని దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలు ఉన్నాయే, మార్గాలు ఉన్నాయే, హేబేలు మొదలుకొని ఆయన త్రోవను ఏర్పాటు చేశాడే, ఇది నా దగ్గరకు వచ్చే త్రోవ. వాటన్నిటిని చెరిపేస్తున్నారంట. ఎవరు చెరిపేసుకుంది? నాయకులు. ఎందుకని? ఆ పురాతనమైన త్రోవలు ఉంటే వీళ్ళు వేసే త్రోవల్లో ఎవరు ప్రయాణం చేయరు కాబట్టి ఆ త్రోవలన్నింటినీ చెరిపివేస్తున్నారు ప్రజలు వెళ్లకుండా. వారు నీ త్రోవల జాడను చెరిపివేదురు, యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? వాదించడానికి రెడీ అవుతున్నాడు, నిలవబడి ఉన్నాడు. వాదిస్తాడా యెహోవా? వాదిస్తాడా? మనం వాదించవచ్చా?
వాదము అంటే మీకు మాట చెప్తాను. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇద్దరు ముష్టి యుద్ధం చేస్తున్నారు. ముష్టి యుద్ధం అంటే తెలుసా? ముష్టి యుద్ధం అంటే ముష్టి కోసం యుద్ధం అని కాదు. ముష్టి యుద్ధం అంటే చేతులు పట్టుకొని ఒకరొకరు తలపడుతూ ఉంటారు, దాన్ని ముష్టి యుద్ధం అంటారు. అంతేగాని ముష్టి కోసం యుద్ధం అని కాదు. అప్పుడు ఒక వ్యక్తి బలవంతుడిగా, ఒక వ్యక్తి బలహీనుడిగా నిరూపించబడతాడు. అది ముష్టి యుద్ధం. ఇద్దరు గొడవ పడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బలవంతుడివా, నేను బలవంతున్నానే. అలా చేతులతో కాకుండా సిద్ధాంతంతో గొడవ పడేదాన్ని వాదము అంటాం. పడవచ్చా అలా? ఇది మాటలతో జరుగుతుంది. అక్కడ ఆ వ్యక్తి ఉంటాడు, ఇక్కడ మనం ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, వాదిస్తూ ఉంటాం. ఎందుకు వాదిస్తాము? టైం పాస్ కాదు. మన ఇద్దరి మధ్య సత్యం నలిగిపోతుంది కాబట్టి ఆ సత్యాన్ని బయటకు తీసుకురావడానికి ఇద్దరం తలపడుతున్నాం మాటలతో. అంతేనా? వాదం, ఆర్గ్యుమెంట్ లేదా డిబేట్ మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చెరుకు రసం బండ్లు ఉంటాయి చూసారా మీరు? చెరుకు రసం అనగా నవ్వు వస్తుంది కదా, అందుకే అర్థమవుతుందని చెప్పింది మీకు. రెండు పెద్ద రోలర్స్ ఉంటాయి, ఐరన్ రోలర్స్ ఉంటాయి, రెండు తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో సన్నటి సందు ఉంటుంది. ఇంతలా చెరుకుని తీసుకొని ఆ సన్నటి సందులో పెడతారు. అంతే, ఆ రెండిటి రోలర్స్ మధ్య అటువైపు వచ్చేటప్పటికి లోపల ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. వదిలిపెడతారా? అటువైపు వచ్చేసింది, ఇక వెళ్ళిపోయి ఇంటికి అంటారా? అలా కింద పడేటప్పుడు ఇలా తీసుకొని దాన్ని ఇలా తీసి ఇలా 2 సార్లు మడిచి మళ్ళీ అలా పంపిస్తాడా? లేకపోతే ఇలా తిప్పి దాన్ని ఇంకొంచెం సందును సన్న చేస్తాడా? ఇలా తిప్పుతాడు, ఇంకా కొంచెం సన్నగా అవుతుంది, మళ్ళీ పెడతాడు, మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపు వస్తుంది. వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టడం. మరలా తీసి 2-3 మడతలు వేసి ఈసారి నిమ్మకాయ ఉప్పు పెట్టి ఇంకొంచెం టైట్ చేసి ఇంకొకసారి పెడతాడు, మళ్ళీ వస్తా అటువైపు. వదిలిపెట్టేస్తాడా? మళ్ళీ తీసి ఇంకొంచెం టైట్ చేసి దీన్ని వడదిప్పుతాడు. ఈసారి మడిస్తే కుదరదని వడదిప్పి ఈసారి పంపిస్తే అటువైపు పట్టుకునే దానికి రాదు, పొడిగా రాలిపోతుంది. అంత అయిపోయింది. సారం అనేది కనబడితే ఒట్టు అంత విండుతాడు. అది వాదం అంటే. ఇద్దరు వ్యక్తులు ఒక సిద్ధాంతాన్ని ఎంత పిండాలనో అంత పిండి దాంట్లో ఎంత సత్యాన్ని బయటకు తీయాలో అంత సత్యాన్ని బయటకు తీస్తారు. చెరుకులో ఉన్న రసం 2 రోలర్స్ మధ్య నుంచి పోతే ఎలా వస్తుందో అలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సిద్ధాంతం పడితే ఇద్దరు వ్యక్తులు వారి సామర్థ్యం చొప్పున దాన్ని వాదిస్తే చివరికి సత్యం బయటకు వస్తుంది. అప్పుడు జనాలు ఇది కదా వాస్తవం అని తెలుసుకుంటారు. మనం వాదించొచ్చా అండి? మరి ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరం శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, ఆనాటి మత పెద్దలతో చేసిందేంటి? వాదం కాదా? డిబేట్ కాదా? గొడవ కాదా? మీకు తెలుసా, ఒక్కోసారి పరిసయ్యులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మర్యాదగా, వాళ్ళని గిల్లి మరీ వాదోపాదం పెట్టుకున్నాడు యేసు ప్రభు. ప్రతి సందర్భంలో వీళ్ళు రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అన్నాడు రొట్టెలు ఉన్నాయా అన్నాడు. వీళ్ళు అనుకున్నారు యేసు ప్రభు ఒక ప్రసంగం చేశాడు. ప్రసంగం చేయగానే పిండి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పిండిని గురించి మాట్లాడుతున్న వీళ్ళు అనుకున్నారు, అమ్మో పిండి అంటే మనం రొట్టెలు తీసుకొని రాలేదుగా, మర్చిపోయి అక్కడే పెట్టేశాం, ఈయన రొట్టెల గురించి మాట్లాడుతున్నాడని వీళ్ళు గుసగుసలాడుతున్నారు. అప్పుడు పిలిచి, నేను మాట్లాడుతున్న రొట్టెల గురించి కాదు, పరిసయ్యులు అనే పులిసిన పిండిని గురించి అన్నాడు. అసలు వాళ్ళు నోరెత్తలే, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సందర్భం వచ్చినా రాకపోయినా యేసు ప్రభు వాళ్ళ తప్పుల్ని మాట్లాడుతూనే వచ్చాడు. ఎందుకు మాట్లాడాలి? తప్పును గురించి మాట్లాడకపోతే ఒప్పేంటో తెలియదు. తప్పేంటో మాట్లాడకపోతే ఒప్పేంటో తెలియదు. అవునా? మా నాన్న చెబుతుండే, పెళ్ళి కూతురు కూడా అందంట, నేను కూడా రావాలన్నా పెళ్ళికే అని.
చెప్పండి, పెళ్లి కూతురు రావాలనా? పెళ్లి కూతురు అడిగిందంట, నేను కూడా రావాలనా పెళ్ళికి అని. ఏమంటారు ఇప్పుడు? పర్లేదమ్మా, రెస్ట్ తీసుకో. ఆవిడ రాకపోతే పెళ్ళి ఎవరిని చేసుకోవాలి? అలాగే సత్యాన్ని స్థాపించేటప్పుడు అసత్యంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చుకోవాలి అక్కడికి. మేమేమైనా ఒక మాట అన్నామా? మా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీరే పెళ్లి కూతుర్లు ఇక్కడ, మీరు లేకుండా పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? అర్థమైందా? మీరు మౌనంగా ఉన్నారనో మాట్లాడుతున్నారని కాదు, మీరు అబద్ధంలో ఉన్నారు కాబట్టి అబద్ధాన్ని చెప్పినప్పుడే నిజమేంటో అర్థమవుతుంది. అబద్ధం లేకుండా నిజం అర్థం కాదు, తేడా అర్థం కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్పాను? యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు అంటే, ఇప్పుడు యెహోవా నేరుగా వచ్చి ఇశ్రాయేలు మధ్య నిలబడి ఒక్కొక్కరిని పిలిచి వాదిస్తాడా, లేకపోతే యెషయా వాదిస్తాడా? యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు యెహోవా వస్తాడా, లేకపోతే యెషయా వాదిస్తాడా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? యెహోవా వాదిస్తాడా, లేకపోతే యెషయా వాదిస్తాడా? ప్రవక్త అయిన యెషయా వాదిస్తాడు. అంటే ఇప్పుడు మనం వాదించవచ్చా పాస్టర్లంగా? ఎవరితో వాదిస్తున్నాడు చూడండి, 14వ వచనం. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. ఎవరిని విమర్శిస్తున్నాడంట? విమర్శ. ఎవరిని విమర్శిస్తున్నాడంట? ఎవరితో వాదించడానికి వస్తున్నాడంట? పెద్దలు. పెద్దలంటే బిషపులు, ఆర్చ్ బిషపులు, పాస్టర్లు, ప్రవక్తలు, అపోస్తలులు, అంతేనా? పెద్ద పెద్ద స్వస్థతావరం కలిగినటువంటి దరిద్రులు, వీళ్ళే కదా పెద్దలంటే. అంత పెద్ద దైవజనుడు అంటావా? వాళ్ళే కదా పెద్దలంటే. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. ఇప్పుడు యెహోవా వచ్చి విమర్శిస్తాడా, లేకపోతే ప్రవక్త అయిన యెషయా విమర్శిస్తాడా? ప్రవక్త అయిన యెషయా విమర్శిస్తాడు. ఎందుకు? ఆయన్ను విమర్శింపమని చెప్పింది ఎవరు? యెహోవా. ఆయన్ను వాదించమని చెప్పింది ఎవరు? యెహోవా. నన్ను విమర్శింపమని, నన్ను వాదించమని చెప్తుంది ఎవరు? యెషయాను ప్రేరేపించిన ఆయనే నన్ను కూడా ప్రేరేపిస్తున్నాడు, నాకు కూడా చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? మీకెప్పుడు చెప్పాడో దశమ భాగం అడగమని, ఆ తర్వాతనే నాతో కూడా చెప్పాడు. అంతే కదా? వీళ్ళతో దేవుడు చెప్తాడు కదా, దశమ భాగం అడగండి, కానుకలు అడగండి, అక్కడ చర్చి కట్టండి, ఇక్కడ చర్చి కట్ట. ఆ తర్వాత నాతో కూడా చెప్పాడు. అది విషయం. చూడండి, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసిరి. ద్రాక్ష తోట అంటే ఏంటి? 5వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. ఇప్పుడు చెప్పండి, మీరే ద్రాక్ష తోటను తినివేసిరి అంటే మీరే ఇశ్రాయేలీలను తినివేస్తున్నారు అని అర్థం. మీరే సంఘాన్ని తినివేస్తున్నారు. ఈరోజు ఆదివారం కదా. ఈరోజు మామూలుగా అపోస్తలులు లేదా క్రైస్తవ మిషనరీలు లేదా క్రైస్తవ హతసాక్షులు భక్తులు ఉన్నారే, ఈ సోషల్ మీడియా రాకముందు ఉన్నటువంటి భక్తులు చాలామంది ఆదివారం అంటే దీన్ని ఆరాధనా దినం అనేవాళ్ళు. ఆరాధన దినం అంటే దేవుణ్ణి ప్రేమించే రోజు ఇది అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు అది వర్షిప్ డే, ఆరాధన రోజు అని ఆదివారం అంటే. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆదివారం అంటే కలెక్షన్ డే. ఏంటిది? కలెక్షన్ డే. కలెక్షన్ అంటే సంపాదించే రోజుది. అప్పుడెప్పుడు ఒక ఆయన సినిమా తీశాడు, సినిమా కాదు, ఒక బిరుదు, కలెక్షన్ కింగ్ అని.
ఆయనేం కలెక్ట్ చేశాడు? ఇది కలెక్షన్ అంటే. ఈరోజు పాస్టర్లు చేస్తున్నది కలెక్షన్ అంటే. కలెక్షన్కి ఇంకా ఆయన కాదు, అయిపోయింది ఆయన కథ. మీరే నా ద్రాక్ష తోటను తినివేసిరి. ఇశ్రాయేలు జాతిని దోచుకున్నారంట అధిపతులు, నాయకులు, పెద్దలు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? యెషయా వెళ్ళి వాదించు వారితో, వెళ్ళి విమర్శించు వారిని. ఎందుకంటే నా ద్రాక్ష తోటను తింటున్నారు వాళ్ళు, నేను వేసిన త్రోవలను చెరిపివేశారు వాళ్ళు. ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు. బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు. దాన్నే మన భాషలో చెప్పాలంటే ముక్కు పిండి వసూలు చేయడం అంటారు. ఏంటి? ముక్కు పిండి వసూలు చేయడం. బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు. ఈరోజు సంఘాల్లో ఏం ప్రకటించాలి అంటే, మీరు అప్పుల్లో ఉంటే కానుక వేయకండి. అంతే కదా? అప్పుల్లో ఉన్నప్పుడు కానుక వేయకండి, నష్టంలో ఉన్నప్పుడు కానుక వేయకండి, రోగాలతో ఉన్నప్పుడు కానుక వేయకండి, సంపాదన లేనప్పుడు కానుక వేయకండి, వడ్డీకి తెచ్చుకున్న డబ్బుని కానుక వేయకండి అని చెప్పాలా వద్దా? నేనేం తప్పు చెప్పానా? ఎప్పుడు కానుక వేయాలి? నీ దగ్గర నిజంగా తినడానికి ఉన్నప్పుడు కానుక వేయి. కోస్తా ప్రాంతాల్లో ఏం చేస్తారు తెలుసా? ₹1,00,000 వడ్డీకి తెచ్చుకుంటే వాళ్ళు అందులో కూడా దశమ భాగం వేయాలంట. ₹1,00,000 తెచ్చుకుంటే అందులో కూడా దశమ భాగం వేయాలంట. అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా కానుక తీసుకునే వాళ్ళు తయారయ్యారు. అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా. బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు. బీదల మీద కనికరం లేదా? ఆ రోజు ఆదిమ అపోస్తులు బీదలను చూసినప్పుడు వారికి ఇచ్చారు, లేని వారికి పంచారు. వాళ్ళందరూ సమిష్టిగా పంచుకున్నారు. వారి వారి అక్కరత కొలది వారికి పంచి ఇచ్చారు. ఎవరెవరికి అక్కరగా ఉందో, తక్కువ ఉందో వారికి ఇచ్చారు. ఈరోజు తక్కువ లేదు, ఎక్కువ లేదు, అందరూ కానుక వేయాల్సింది. అంతే. వచ్చిన ప్రతి ఒక్కరు కానుక వేయాల్సిందే, కానుక ఇవ్వాల్సిందే. ఏంటిది? ఇంకొక మాట చెప్పమంటారా? కానుక ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, కానుక ఇవ్వకపోతే ఆ చర్చికి వెళ్ళరు, కానుక ఇవ్వకపోతే వాళ్ళ ముఖం కొడతారు. వాళ్ళు అసలు మనుషులే కాదు. ఎంత కానుక ఇస్తే అంత సంబంధం బాగుంటుంది. అంతేనా ఈరోజు జరుగుతున్నది? బీదల ముఖములు నూరి మీరేమి చేయుదురు. చూడు, ఇప్పుడు మనల గురించి మాట్లాడినట్టుంది కదా ఇది. ఇప్పుడు మన సమాజాన్ని చూచి యెషయా రాసినట్టుంది కదా ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపరులుగా పిలువబడుతున్న వాళ్ళు, పెద్దలుగా పిలువబడుతున్న వాళ్ళు, అధిపతులు ఇలాగే ఉన్నారు. వీరిని గురించి 54వ అధ్యాయము 56వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. ఎందుకు గుడ్డివారు అంటున్నాడు అంటే, వాళ్ళకే నడవడం చేత కావట్లే, వాళ్ళకే ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లే, వాళ్ళకే ఏం చేయాలో తెలియట్లే. ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళామనుకో, మనం ఎక్కడికి వెళ్తాం? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు కలిసి గొంతులో పడతారు కదా. 10 మంది గుడ్డోళ్ళు ఉన్నా, లేదా 1000 మంది 1,00,000 మంది గుడ్డోళ్ళు ఉన్నా సరే, ముందు ఒకడు కళ్ళు కనిపించాడు ఉన్నాడు అనుకో, వాడు చక్కగా తీసుకుని వెళ్తాడు వారిని. ఒకరి భుజం మీద ఒకరు, ఒకరి భుజం మీద ఒకరు, ఒకరి భుజం మీద చేసుకొని ఎన్ని కిలోమీటర్లైనా, ఎంత గుంపులోనైనా సరే చక్కగా వెళ్తారు. ఏది? ముందున్నాడు కళ్ళు ఉన్నాయి కాబట్టి. కానీ ముందున్నాడు కూడా కళ్ళు లేవు. ఎక్కడ వెళ్తారు వీళ్ళు? పాపం ఎక్కడ పడతారో, ఎక్కడ లేస్తారో తెలియదు వీళ్ళకే. ఆయన అంటున్నాడు చూడండి, వారి కాపరులు గుడ్డివారు. కాపరే గుడ్డోడైతే మరి మంద? కాపరి చేతిలో కర్ర పట్టుకొని ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు వెనకాల వెంబడిస్తాయి. ఆ ముందు పొంచి ఉన్నటువంటి తోడేళ్ళని, నక్కల్ని, క్రూర మృగాల్ని, లేకపోతే దొంగల్ని అదిలించుకుంటూ కాపరి మందని నడిపించుకుంటూ వెళ్తాడు. కానీ ముందు నిలబడిన కాపరికి నల్ల అద్దాలు ఉన్నాయంట, కనిపించట్లే పాపం మనోడికి, గుడ్డే. ఇప్పుడు మంద ఏమవుతుంది? ఈరోజు కాపర్ల పరిస్థితి ఏంటి? గుడ్డి కాపర్లు.
క్రైస్తవం మీద దాడి చేయడానికి ఎన్ని సిద్ధాంతాలు రోజుకు పుట్టుకొస్తున్నాయి అనే స్పృహ ఏమైనా ఉందా? క్రైస్తవం మీద ఎన్ని రకాల వాదనలు దాడి చేస్తున్నాయి, ఎన్ని రకాల వ్యక్తులు బైబిల్ని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దాన్ని వక్రీకరిస్తున్నారు, లోపల బయట ఎన్ని రకాల సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి, ఎన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయి, వాళ్ళు నమ్ముతున్న విషయాలు ఏంటి, అవి బైబిల్కి సమాంతరంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? అదే కదా కాపర్తనం అంటే. కాపర్ అంటే ఏంటి దాని అర్థం? చుట్టూ మందం వేసుకుని మధ్యలో మంచం వేసుకుని పడుకోవడమా కాపర్ అంటే? చెప్పండి. చుట్టూ దొడ్డిని ఏర్పాటు చేసి కంచెని వేసి వాటిని లోపల తోలి ఆ ద్వారం దగ్గర మంచం వేసుకొని పడుకోవాలి. నన్ను దాటి వెళ్ళాలి నా మందులోకి, అదన్న దాని అర్థం. వాడు దొంగ కావచ్చు, క్రూరమృగం కావచ్చు, నన్ను దాటిపోవాలి, వాటి ప్రాణానికి నా ప్రాణం అడ్డు, అది కాపర్ లక్షణం. కానీ ఈరోజు ఎవరు వచ్చారు? ఎన్ని సిద్ధాంతాలు దాడి చేస్తున్నాయి తెలుసా క్రైస్తవం మీద, బైబిల్ భావజాలం మీద. మనకెందుకు? ఏం కావాలి మరి నీకు? దశమభాగం కావాలనా? ఎవరెవరు ఏమి నమ్ముతున్నారు ఏమన్నా ఉందా నీకు? వారి కాపర్లు గురుడివారు, వారందరూ తెలివి లేనివారు. అదేంటి? కాపరికి తెలివి కదా ఉండాలి, తెలివి లేని కాపర్లు వచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఆయన పాస్టర్ల మీటింగ్లో వేదిక మీదకి వచ్చి అన్నాడు, అయ్యా నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం ఒప్పుకోవాలి కదా దేవుని సన్నిధిలో, నాకు బైబిల్ మీద అంత అవగాహన లేదు అన్నాడు ఆయన. నాకు అనిపించింది, ఇప్పుడు వీడు నిజాయితీకి నేను మెచ్చుకోవాలనా, లేకపోతే వీడికి బైబిల్ తెలియదని బాధపడాలనా? కన్ఫ్యూజన్లో పడ్డాను నేను. ఆయన నిజం చెప్తున్నాడంట సంఘం ఎదుట, ఏంటంట, నాకు బైబిల్ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆయన నిజాయితీకి మెచ్చుకోవాలనా, లేకపోతే బైబిల్ తెలియదని బాధపడాలనా? ఏం చేయాలి? మీరు ఆపరేషన్ థియేటర్లో ఆ స్ట్రెచ్చర్ మీద, ఆ బెడ్ మీద పడుకోన్నారు, ఆపరేషన్ బెడ్ మీద పడుకోన్నారు. డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మత్తు మందు ఇచ్చే ముందు, అమ్మ నిజాయితీగా ఒప్పుకున్న తల్లి, నేను డాక్టర్ని కాదు, నాకు ఆపరేషన్ మీద పెద్దగా అవగాహన లేదు, కానీ నేను నీకు ఆపరేషన్ చేస్తానమ్మా అంటే మీరేం చేస్తారు? బ్రతుకుంటే బలుసాకైనా తిరిగి బ్రతకొచ్చు కానీ అంతే కదా. డాక్టర్ ఆ మాట అనొచ్చా? నిజాయితీగా చెప్తున్నా, నాకు ఆపరేషన్ అంటే తెలియదు, నేను ఎంబీబీఎస్ చేసినోడిని కాదు, అసలు ఈ కత్తి ఎట్ట పట్టుకోవాలో నాకు తెలియదు అని అన్నాడు అనుకో, ఇంతకు ఎందుకు పడుకోవాలి అక్కడ? ఏం ఆశించాలి ఆ వ్యక్తి దగ్గర నుంచి? ఇప్పుడు ఆ డాక్టర్ గారి నిజాయితీని మెచ్చుకొని, డాక్టర్ గారు మీ నిజాయితీ చాలా గొప్పది, మీరు చేసేయండి అంటారా? లేకపోతే ఒరే నీ నిజాయితీ మీద బండెత్తే, అదేదో చెప్పకున్నా సరే కొంచెం బాగుండేది, ఏదో చేస్తున్నాను అనుకుంటే దాన్ని చెప్పావు చూడు, ఇక నా ప్రాణం. కాబట్టి ఏంటంటే ఈరోజు తెలివి లేని వారు, బైబిల్ పట్ల కాసింత అవగాహన కూడా లేని వాళ్ళు కాపరులు అయ్యారు. గుడ్డి కాపరులు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో తెలీదు. మంద ముందు నిలవబడి కర్ర చేతిలో పట్టుకొని చుట్టూ చూస్తూ, పార చూస్తూ, ఎక్కడ శత్రు పంచి ఉన్నాడో, ఎక్కడ క్రూరమృగం ఉందో చూస్తూ వాటిని అదిలించుకుంటూ వెనకాల మందను నడిపించుకుంటూ వెళ్ళాలి. ప్రమాదానికి మందకి మధ్యలో కాపరు ఉండాలి. అది కాపరతనం అంటే. కానీ గుడ్డోడు ఎదురుగా తోడేలు వస్తాయంటే, దొంగ వస్తాయంటే ఏంటి పరిస్థితి? అది జరుగుతున్నది చూడండి. వారి కాపరులు గురుటివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. ఏ కుక్కలు అంటే వీళ్ళు? మూగ కుక్కలు మొరగలేరు. శత్రువు వస్తున్నప్పుడు కుక్క ఏం చేయాలి? చూసింది కానీ మురుగుదామంటే గొంతు రావట్లే. మూగ కుక్క. ఏంటి ఉపయోగం దానివల్ల? కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి
తృప్తి లేదు. తృప్తి లేకుండా తింటున్నాయి. పోనీ అంత తింటున్నాయి, మొరుగుతాయా? మొరగవు. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కదా. గుర్రం గుడ్డిదే యుద్ధానికి పనికిరాదు, కానీ దానికి దానా పెట్టాల్సిందే, చస్తుంది. వీళ్ళు మొరిగే కుక్కలు కాదు, అయినా సరే తిండి ఏమైనా తక్కువ తింటున్నారా? ఇది దేవుడు మాట్లాడుతున్న మాట, నేను వ్రాసుకున్న మాట కాదు, ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. వారందరూ కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే. ఏంటి, దేవుడు కాపరుల్ని కుక్క అన్నాడా? దేవుడు కాపరుల్ని కుక్క అన్నాడా? అంటాడా? ఇక్కడ దేవుడు అంటున్నాడా, యెషయా అంటున్నాడా? దేవుడు అంటున్నాడా, యెషయా అంటున్నాడా? దేవుడు అనమంటే యెషయా అంటున్నాడు. అంటే దేవుడు చెప్పాడా కుక్క అనమని, యెషయా అని? మరి అదే కదా దాని అర్థం. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, వీళ్ళు దేవుని పక్షాన నాయకత్వం వహించకుండా దోచుకొని తింటూ ఉంటే, కుక్కలు కదా తృప్తి లేకుండా తిన్నట్టుగా తింటూ ఉంటే ఆయన ద్రాక్ష తోటని, అలాంటి వారిని కుక్కలు అనకపోతే కదా తప్పు. వీళ్ళు దేవుని గౌరవించినప్పుడు వీళ్ళని ఎందుకు మనం గౌరవిస్తాము? వీళ్ళు దేవుని మందను గౌరవించకపోతే వీళ్ళని ఎందుకు మనం గౌరవిస్తాము? ప్రవక్త యెషయా గౌరవిస్తాడు. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారానికి లోనవుతారు. తృణీకారం అంటే కూరలో కరివేపాకును తీసి పక్కన పెడతామే, అది తృణీకారం. అంటే వద్దనుకోవడం, తీసి పక్కన పెట్టడం, ఎవరిని అసలు అనడం, ఏం తెలుసు నీకు అనడం. ఇది నేను చెప్పిన మాట కాదు. నన్ను గణపరిస్తే నేను గణపరుస్తా వాడిని, నన్ను గణపరచకపోతే, నన్ను తృణీకరిస్తే నేను కూడా వాడిని తృణీకరిస్తా. మనల్ని అంటారు అన్నమాట చాలామంది, పెద్ద చిన్న ఏమీ లేకుండా మాట్లాడుతుంటాడండి. మాట్లాడుతుంది నేను కాదండి, వాక్యం మాట్లాడుతుంది నేను కాదు, వాక్యం. ఇంతవరకు రెఫరెన్స్ చూపించాను, రెఫరెన్స్లో ఉన్నది చెప్పాను. యెషయా వారితో వాదించు, యెషయా వారిని విమర్శించు. ఎందుకంటే వాళ్ళు నా జనులు దోచుకుంటున్నారు, నా ద్రాక్ష తోటను తినివేస్తున్నారు. అల్పులేమి గనులేమి అందరూ దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. ప్రవక్తలేమి యాజకులేమి వంచకులుగా తయారైపోయారు. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్తున్నారు. నేను చెప్పల వారికి, వాళ్ళు చెప్తున్నారు. పురాతన మార్గాన్ని వదిలిపెట్టి కొత్త దారులు ఏర్పాటు చేస్తున్నారు. మేలు కలుగజేసే మార్గం ఏదని విచారించేవాళ్ళు లేడు. ఎందుకంటే వారి త్రోవలను చెరిపివేశారు కాపరులు. నా త్రోవలను నడిస్తే వారికి లాభం దొరకదని వారు కొత్త త్రోవలు వేసేదానికి పాత త్రోవలను తుడిచిపెట్టేశారు. యెషయా వారితో వాదించు, యెషయా వారిని విమర్శించు. వాళ్ళు కుక్కల్లా కనపడుతున్నారు, ఎంత తిన్నా సరే తృప్తి లేదు వాళ్ళకి. వారు గుడ్డోల్లా కనపడుతున్నారు, దిశానిర్దేశం ఎలా చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళకు తెలివి లేదు. వాళ్ళు కలవరించుచు పండుకుని నిద్రాసక్తులు. ఒకవేళ టైం దొరికితే గుర్రు పెట్టి నిద్రపోతారేమో, కానీ బైబిల్ సంబంధించిన పుస్తకాలను తీసుకొని బైబిల్ ఏం చెప్తుంది అని అభ్యాసం చేసేవాళ్ళు కాదు, కసరత్తు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఆయన అంటున్నాడు చూడండి, ఈ కాపరులు అట్టివారే, దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. వారందరూ ఏ మార్గంలో పోతారంట? దేవుని మార్గాన్ని తుడిచిపెట్టేసి ఏ మార్గంలో వెళ్తున్నారంట? తమకిష్టమైన మార్గం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు, ఈయనకు దేవుడు ఇలా బయలుపరిచాడు, ఆయనకు దేవుడు అలా బయలుపరిచాడు. ఎవడికి ఇష్టమొచ్చేట్టు అలా బయలుపరుస్తుంటే మరి ఇది ఎందుకు? మరి దేవుడు రకరకాల మార్గాలను బయలుపరుస్తాడా? ఎవడి ఇష్టం వాడిది కాదు. అందరం కలిసి ఇక్కడికి రావాలి. ఆయనకు దారి ఏర్పాటు చేసినాడు, ఆ దారిలోనే అందరూ వెళ్ళాలి. కానీ ఇది మా దారి. వారందరూ తమకిష్టమైన మార్గం, తమకిష్టమైన డినామినేషన్, తమకిష్టమైన బోధ, తమకిష్టమైన పద్ధతులు. ఎవడి ఇష్టం వాడిది కాదు, ఇది ఎవడి గోల వాడిది కాదు. ఇక్కడ ఇది ఆయనది, ఆయన సంఘం. ఆయన ఎలా నియమించాడో అలాగే జరగాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ తిమోతి, నేను రావడానికి ఆలస్యం అయితే
సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలని ఈ పత్రిక రాస్తున్నా అంటాడు. అంటే నీకు ఇష్టం వచ్చిన పద్ధతుల్ని, నీకు ఇష్టం వచ్చినటువంటి ఆచారాలని, సంప్రదాయాలని పెట్టకక్కడ దేవుని సంఘం అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలని ఈ పత్రిక రాస్తున్నా అని అంటున్నాడు. అంటే దేవుని సంఘంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదా? ఈ విధానాన్ని అంట దేవుడు బయలుపరిచాడంట. మరి అందరికి అదే బయలుపరచాలా, కానీ ఆయనకి ఇంకొకటి బయలుపరుస్తాడు, మళ్ళీ వచ్చేటప్పటికి మనమంతా సేవకులు అండి, ఒకరినొకరు అనుకోకూడదండి. ఉదాహరణకి నాకు ఒక మార్గాన్ని బయలుపరిచాడు అనుకోండి, మీకు ఇంకో మార్గం బయలుపరిచాడు, మీకు ఇంకో మార్గం బయలుపరిచాడు. 3 మార్గాలు ఉన్నాయంటే 3 వేరు వేరేనే కదా. అప్పుడు ఎంతసేపునా నా మార్గం గొప్పదని నేనే మాట్లాడతాను, నీ మార్గం తప్పని చెప్తాను. నాకెట తెలుసు నీకు ఆ మార్గాన్ని బయలుపరిచాడని? నాకెలా తెలుసు మీ ఇద్దరికి వేరే వేరే మార్గాలు బయలుపరిచాడు? నాకు కన్ఫర్మ్ లేదే. ఎందుకని మీ ఇద్దరికి అలా బయలుపరిచాడు నాకు చెప్పాడు అనుకో, మరి నాకెందుకు ఈ మార్గం బయలుపరిచావు నేను అడుగుతాను. అర్థం కాలేదా? ఎవడి ఇష్టాన్ని బట్టి వాడు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే కుదరదు. బైబిల్ ఏం చెప్పిందో అదే పాత దారి, పురాతనమైన దారి, మేలు కలుగు చేసే దారి. అబ్రహాం మొదలుకొని ప్రవక్తలందరూ వెళ్ళిన దారి, అపోస్తులు వెళ్ళిన దారి, ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిన దారి, మిషనరీలు, హతసాక్షులు వెళ్ళిన దారి. ఈరోజు అయ్యగారులు, అమ్మగారులు వేస్తున్న దారులు తప్పు. ఎవరికి ఇష్టమైన దారి వారు ఏర్పాటు చేస్తున్నారంట. ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఎందుకు ఆ దారులు వేసుకున్నారు? స్వప్రయోజనం, సంఘ ప్రయోజనం కాదు, స్వప్రయోజనం. వారి మేలు కోసమే, వారి క్షేమం కోసమే, వారి లాభం కోసమే. తర్వాత 12వ వచనం చూడండి, వారందరూ అంటారంట, వన్నెస్ అనే ప్రోగ్రాం పెట్టుకొని అనుకుంటారంట. చూడండి, అందరూ స్వప్రయోజనాన్ని విచారించుకుంటారంట. ఈ స్వప్రయోజనాన్ని విచారించుకునే వాళ్ళంతా ఏం ప్రోగ్రాం పెట్టుకుంటారంట? వన్నెస్ అనే ప్రోగ్రాం పెట్టుకుంటారు. నేను చెప్పట్లేదు, చూడండి 12వ వచనం, వారు ఇట్లు అందరూ. వారు అంటే అందరూ ఏకమవుతారనమాట. ఎవరు ఏకమవుతారు? స్వప్రయోజనాన్ని చూసుకునే వాళ్ళు, గుడ్డి కాపర్లు, తెలివిలేని కాపర్లు, కుక్కల్లాగా ఎంత తిన్నా తృప్తి లేనటువంటి కార్పొరేట్ పాస్టర్లు, దశంభాగాన్ని ముక్కుపిండి వసూలు చేసుకునేటువంటి దరిద్రులు అందరూ కలిసి సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పేటువంటి, ఇదిగో ఈ దిన దేవుని వాగ్దానం, నీకు ఇచ్చాడ వాగ్దానం ఎంతకి? ఈ దిన దేవుని వాగ్దానము. దేవుడు మీతో ఏం చెప్తున్నా అంటే, మీ కష్టాలన్నీ సమాప్తం అయిపోతాయి, మీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. మరి మరుసటి ఆదివారం కూడా అదే ఏడిపోయింది వాళ్ళకి. ఈ వారం మీ కన్నీటిని నాట్యంగా మారిస్తే మళ్ళీ వచ్చే ఆదివారం ఏడ్చడం ఎందుకు? నాట్యం చేయాలి కదా. వీళ్ళకి నాట్యంగా మారుస్తాడు, వాళ్ళకన్నిటిని వీళ్ళకి నాట్యంగా మారుస్తాడు. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. మీకన్నిటిని నాట్యంగా మారుస్తాడంటే అపార్థం చేసుకుంటారు. ఓహో, మాకన్నిటిని మాకు నాట్యం కాదు, మీకన్నిటిని వీళ్ళకి నాట్యంగా మారుస్తాడు. అంతేనా? ఎన్ని తమాషాలు. వారు ఇట్లా అనుకుందరు, వన్నెస్ ప్రోగ్రాం పెట్టి, నేను ద్రాక్షారసం తెప్పించదును, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదాము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. మనకు డోకానే లేదు. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగుతుంది. గొర్రెలు ఉన్నంత కాలం మన బిజినెస్కి డోకానే లేదు. అంతేనా? మీరు టౌన్కి వెళ్ళి చూడండి, ఆ టానా దగ్గర ఇటువైపు అటువైపు కషాయ అంగళ్ళు ఉంటాయి, వరుసగా ఉంటాయి. 10-15 కషాయ అంగళ్ళు ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? రోజు ఎక్కిస్తుంటారు, గొర్రెలను, మేకపోతులను, పొట్టేలను ఎక్కిస్తుంటారు కదా. అమ్మో, వీళ్ళు ఇన్ని కోస్తున్నారంటే ఎన్ని మేపుతున్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఎన్ని పొట్టేళ్ళు ఉంటాయి, ఎన్ని మేపుతుంటారో. ఒక్కటి మేపరు. అరే, ఏమీ మేపకుండా వాళ్ళకి ఆ ధైర్యం ఏంటి? గొర్రెలు ఉన్నంత కాలము కషాయ వాళ్ళకి భయం లేదు, గొర్రెలు ఉన్నంతకాలం కషాయ వాళ్ళకి డోకా లేదు. వాళ్ళ ధైర్యం చూడండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగుతుందంట. ఏంటా కాన్ఫిడెన్స్, ఏంటా ధీమా? నాకు ఫోన్ చేశారు చాలామంది, జాన్పాల్ గారు మీతో మాట్లాడాలి, మీతో సమావేశం కావాలి,
మనమంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి అని అడిగాను నేను. ఆవిడ వాళ్ళు అన్నారు, ఏమీ లేదు, మనమంతా ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఎక్కడికి రావాలి? ఒక అండర్స్టాండింగ్కి. ఏంటి అండర్స్టాండింగ్ ఇంతకీ? అవును, నాకెందుకు ఫోన్ చేశాను ఇంతకీ? నాకెందుకు ఫోన్ చేశారంటే నేనే వాళ్ళ నోటి దగ్గర లాగుతున్నది. కాబట్టి మనం ఒక అండర్స్టాండింగ్కి వస్తే, అంటే అండర్స్టాండింగ్ అంటే ఎక్కడికి రావాలి అంటే, దయచేసి మాట్లాడద్దు మా గురించి, అది అండర్స్టాండింగ్ అంటే. అక్కడ పోగానే ఏం చేస్తారు? జానపల్ గారు మీరు వాక్యం అద్భుతంగా బోధిస్తారు, దేవుడు మీకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది టీ తాగండి, కాఫీ తాగండి, బిర్యానీ తినండి అని 4 మాటలు మాట్లాడి, ఎవరి గురించి మాట్లాడొద్దండి ప్లీజ్ అన్నారనుకోండి, ఒకసారి బిర్యానీ తిన్న తర్వాత మాట్లాడతామా? మాట్లాడదా అంటే బిర్యానీ అడ్డుపడుతూ ఉంటుంది. అరే తిన్నాం కదా, ఎలా మాట్లాడాలి? అందుకే నేను ఏ అండర్స్టాండింగ్ పోను. నాకు అండర్స్టాండింగ్ వద్దు, పిండకూడదు, నా బైబిల్ అయితే నేను చదువుకుంటాను. మీ అండర్స్టాండింగ్కి వచ్చే నేడు జరిగినట్టు రేపు మరి లక్ష్యంగా జరుగుతుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, గొర్రెలు ఉన్నంతకాలం కసాయ వాళ్ళకి కొదవ ఉండదు. బైబిల్ చదవనోళ్ళు ఉన్నంతకాలం కసాయ వాళ్ళకి డోకానే ఉండదు. ఇప్పుడు ప్రశ్న ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాల్లో. తెలుసా మీకు ఆ విషయం? తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ జాన్ పాల్ వచ్చినప్పటి నుంచి ప్రశ్న ప్రారంభమైంది. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? ఏ చర్చికి వెళ్ళాలి అని. కొన్ని వందల మంది ఫోన్ చేస్తున్నారు, కొన్ని వందల మంది వెళ్తున్న ప్రతి చోట అడుగుతున్నారు, పాస్టర్ జాన్ పాల్ గారు మీరు చెప్పే వాక్యాన్ని వింటున్నాం, మా చర్చిలో అలా చెప్పట్లేదు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇదే వాక్యం అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే మన వాక్యం విన్నారో అర్థమైంది, కాదు ఇది వాక్యం అంటే. ఇప్పుడు చర్చికి ఎక్కడికి వెళ్ళాలి? ప్రశ్న ప్రారంభమైంది. నేడు జరిగినట్టు రేపు లక్షణంగా జరగదు. చాలా మట్టుకు మార్పు ప్రారంభమైంది. ఎంత విచిత్రం అంటే, అప్పుడు అనుకున్నా నేను ప్రారంభం 2019లో ఎవరు వింటారులే అని. ఇప్పుడు అర్థమవుతుంది ఇలా చెప్పాలి బైబుల్. అన్నా మీరు ఎలా వాక్యం చెబుతారో అలాగే వాక్యం చెప్పాలంటే ఏం చేయాలన్నా అని అడుగుతున్నారు. అదేంటి, వాళ్ళు వెళ్తున్న చర్చి పాస్ ఉన్నాడు కదా, ఆయన చెప్పినట్టు చెప్పొచ్చు కదా. బైబిల్ని రుచి చూపించాం. ఇలా ఉంటుంది బైబిల్ అంటే, ఇలా ఉంటుంది లేఖనం అంటే. ఇప్పుడేమైంది, కథలు చెప్పే వాళ్ళకి కష్టమైపోతుంది. అందుకని ఫోన్లు చేసి అండర్స్టాండింగ్ వద్దామని అడుగుతున్నారు. రాను అండర్స్టాండింగ్కి, శత్రువుగానే ఉంటుంది తప్ప సామంతరాజుగా మారం. శత్రురాజ్యంగానే ఉంటుంది తప్ప సామంత రాజ్యంగా మారం. అంతే కదా. దొంగలతో స్నేహం ఏంటి? 13వ వచనం, వారు మీ త్రోవల జాడను చెరిపివేయుదురు, యెహోవా వాదించుటకు నిలబడి ఉన్నాడు, జనులను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుతున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసిరే. ద్రాక్ష తోటను కాపాడనరా అని అప్పగిస్తే ద్రాక్ష తోటను తినేస్తున్నారంట. మనం కదా మామిడి తోటలో కాపలా పెడితే మోస్తాం, చూసావా రాత్రిపూట? అలా బొప్పాయి తోట కాపలా పెట్టి కాపాడనరా అంటే రాత్రిపూట బొప్పాయికాయ మోయడం. చీనీ తోట కాపలా పెట్టి కాపాడనరా అంటే రాత్రిపూట చీనీ మూటలు మోయడం. మామిడి తోట కాపలా పెట్టనరా అంటే రాత్రిపూట మామిడికాయలన్నీ మోయడం. చూడండి ఎంత చక్కగా నవ్వుకున్నారో. అంటే ఏముందని అర్థం? కాపలా పెట్టకపోయినా దొంగలు వచ్చింది లేదు, వాటిని తెంపుకున్నది లేదు. రాత్రిపూట ఎన్ని కాయలు తెంపుతారేంటి? రాత్రిపూట ఎన్ని కాయలు తెంపుతారేంటి? తెంపరు. ఎవరిని కాపలా పెడితే వాడే తెంపుకుంటాడు. వాడికి తెలుసు అడ్రస్ అంతా. శ్రేష్టమైన కాయలని తెంపుతాడు. నేను చూశాను కాపరుల్ని, చెట్టు మీద చూస్తాడు కదా, మంచి పక్వానికి వచ్చిన పెద్ద కాయ ఉంటుంది కదా, అలా తుంచి ఇలా కింద పడేసి ఆ తొడిమి ఉంటుంది, తొడిమిని మట్టిలో అలా అంటాడు. అక్కడే పెట్టేసి మరలా ఎత్తడం. ఎందుకని? యజమాని వచ్చి చూసినప్పుడు ఆ తొడిమి ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది. ఓహో, రాలిందా, పక్షులు తొక్కాయా, కోతులు పడేసాయా. మళ్ళీ వాడు జేబులో వేసుకున్నాడు అనుకో, దాన్ని తీసుకొని మూటలో వేసుకుంటే ఇక్కడ కాయ ఉండాలి అని అడుగుతాడు. అక్కడ కాయని తుంచి కింద మట్టిలో అద్ది పక్కన పెట్టాలన్నమాట. అంటే కింద పడింది, అది చూసుకోలే. అప్పుడేమంటాడు యజమాని? సరేరా ఇంటికి తీసుకెళ్ళంటాడు. అందుకే తెంపిందాన్ని.
దొంగలు ఎవర్రా అంటే కాపర్లే. ఇక్కడ ఒక ఒంటి మాడిమాన ఒకటి ఉంది, ఏ కంచె ఉండదు దానికి, రోడ్డు పక్కనే ఉంటుంది. ఒక్క నాదుడు ఒక కాయ పెరికింది నేను ఎప్పుడు చూడలే. చెట్టు నిండా కాయలు ఉంటే ఒక్కడ దిగింది లేదు, అక్కడ వెళ్ళింది లేదు, తెంపుకున్నది లేదు. కానీ ఒక కాపర్ని పెట్టండి అక్కడ, అమ్మకానికి వచ్చేటప్పుడు ఒక టన్ను ఎత్తేస్తాడు దాని మీద నుంచి. నేను ద్రాక్ష తోటనిచ్చి కాపాడనంటే మీరే ద్రాక్ష తోటను తినివేసేతరే. అదే నా కాపాడుతాను అంటే. మరలా తినిన దానికి 10,000 డబ్బు యజమాని ఇవ్వాలి నెల నెల. దేనికి ఇవ్వాలి? తినిన దానికి. అందుకేనా రాత్రింబవళ్ళు మోసిన దానికి 10,000 డబ్బు ఇవ్వాలి, మరలా బియ్యం ప్యాకెట్ ఇవ్వాలి, మరలా. తప్పు కదా. మనల్ని కాపలాగా ఈ గొర్రెలు మేపుకొని పోతుంటారు కొంతమంది, గొర్రెలు మేపుకోవడానికి వెళ్తుంటారు కదా. ఒక గొర్రెను పట్టుకొని అమ్ముకోవడం, ఏమంటే తప్పిపోయిందని చెప్పడం. కాపరితనం అంటే మనం తినడం కాదు. మీరే ద్రాక్ష తోటను తినివేసిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇంట్లోనే ఉన్నది. ఎందుకు? బీదల్ని పీడించారు మీరు అని అడుగుతున్నాడు. మనం అదే అంటున్నాం. ఎందుకు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టి అడుగు తింటున్నారు? ఒకవేళ ఒక కాపరికి ఎవడైనా కానుక ఇవ్వాలి అంటే వాడికి దేవుడు ప్రేరేపణ ఇస్తే వాడే వచ్చి అడుగుతాడు. ఇబ్బంది అంటే మీరెందుకు బలవంత పెట్టడం? ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది కొత్తగా చర్చిల్లోకి. మనకు విస్తారమైన అవసరతలు ఉన్నాయి సంఘానికి, కాబట్టి మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని సమర్పించుకోండి అని అడిగే దరిద్రులు వచ్చారు. ఏంటంట? ఒంటి మీద ఉన్న బంగారాన్ని సమర్పించుకోండి, నిలువు దోపిడి అనేది వచ్చింది ఇప్పుడు సంఘంలో. అప్పుడు అడుగుతున్నారు కానుకలు, తర్వాత దశమ భాగం అన్నారు, తర్వాత శ్రేష్ఠ భాగం అన్నారు, తర్వాత ప్రథమ ఫలాలు, ఏంటేంటో పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు, ఎందుకంటే కుక్కకి తృప్తి ఉండదు, కక్కినా తృప్తి ఉండదు దానికి, అది కుక్క బతుకు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? నిలువు దోపిడి ఇవ్వాలంటే దేవుడికి. నిలువు దోపిడి అంటే ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఒలిచి కానుక పెట్లో వేయాలంట. మరి ఎవడు సంపాదించిన డబ్బురా ఇది? 1 గ్రామ్ బంగారం ఎంతో తెలుసా నీకు? అసలు ఎంత కష్టపడితే వస్తుందో తెలుసు అది. అలా హారాలు, చైన్లు, ముక్కు పొడుకులు, కమ్మలు, గాజులు, ఎందుకని వీళ్ళకి తెలియదు పాపం. ఇంత సేవ జరుగుతుందంటే, ఆయన ఇంత సభ పెడుతున్నాడంటే, సభలు పెట్టేది సువార్త కోసం కాదు, కానుకలు దండుకోవడానికి. ఇది పెద్ద స్కామ్, మీకు తెలియదు. బీదలను వారి ముఖాలని నూరి మీరు సంపాదిస్తున్నారే, తప్పు కదా. చూడండి, నా ప్రజలను నలగొట్టి మీరేం చేయదురు. ప్రజలను నలగొడుతున్నారంట. చర్చ్ అనగానే ఏం గుర్తొస్తుంది? కానుక. నా చిన్నతనంలో మా చెల్లి ఒక పాట పాడేది, చేతిలో కానుక లేదు ఎలా రాగలను నీ గుడికి అని పాట పాడేది మా చెల్లి. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. అరే ఎవరు రాశారు ఆ పాట అని. ఏంటంట? చేతిలో కానుక లేదు ఎలా రాగలను నీ గుడికి. గుడికి వచ్చేదానికి కానుక సంబంధం ఏంటి? అంటే గుడికి వచ్చేటప్పుడు ఏం కావాలంటే చేతిలో కానుక. ఎవరు రాశారు దీన్ని? ఒక పాట ఉంది ఈ మధ్య, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఇమ్ము. చూసారా? దశమ భాగం దేవుని సొమ్ము ధారాళముగా ఇమ్ము. సరిపోయినలా ప్రాస? దశమ భాగం దేవుని సొమ్ము ధారాళముగా ఇమ్ము. అదే సొలొమోను అంటాడు, జలగకి 2 కుమార్తెలు కలరు, ఇమ్ము ఇమ్ము అని వారి పేర్లు. సరిపోయిందా? దశమ భాగం దేవుని సొమ్ము ధారాళముగా ఇమ్ము. ఇవి ఆ పాటలో. అదే ఆ పాట పాడుకునేది. చిచ్చి, పాట ప్రభువుని కనపరచడానికి పాడితే ఆ ప్రభు నీకు జీతాన్ని ఇస్తాడు. ఎవరిని ప్రేరేపించాలో, ఎలా ప్రేరేపించాలో. ఇది కదా ధైర్యం అంటే. బీదలను నలగొట్టి మీరేమి చేయదురు. బీదలను నలగొడుతున్నారు. తర్వాత
బీదల ముఖములను నూరి మీరేమి చేయరు. ఎంతగా నలగొడుతున్నారంటే వారి ముక్కు పిండి వసూలు చేస్తున్నారంట. భయపడిపోతున్నటువంటి వ్యక్తులు. పెద్ద పెద్ద సంఘాల్లో అయితే మనం ప్రత్యేకమైన కూడిక పెట్టుకుందాం అనగానే అర్థం ఏంటో తెలుసా? దాచిపెట్టుకున్నదంతా తీసుకుని రండి అని అర్థం. ఇల్లు చందా ఇవ్వాలి, వ్యక్తి చందా ఇవ్వాలి, మరలా స్పాన్సర్ ఇవ్వాలి, ఒక్కొక్కరు ఎంత ఇవ్వాలి, మరలా స్పాన్సర్ తీసుకోవాలి. అది దాని అర్థం. చర్చ్ అంటే కానుక సంబంధించి అయిపోయింది. కాదు, దేవుడు అంటున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు డబ్బు గురించి మాట్లాడుతున్నాడు. మీరు ద్రాక్ష తోటను తినివేశారు, మీరు దరిద్రులతో దోచుకున్నారు, ప్రజలను నలగొడుతున్నారు, బీదల ముఖములు నూరి మీరేం చేయరు. ఇదంతా డబ్బు గురించే కదా. ఇదే నేను కూడా అడుగుతున్నది. ఎందుకు గూగుల్ పే, ఫోన్పే, అకౌంట్ నెంబర్లు, రకరకాల స్పాన్సర్లు, ఎందుకు డబ్బు గురించి మాట్లాడుతున్నారని. ఇదే ఇప్పుడు 2025లో అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాం. ఎందుకు ప్రతి సందర్భంలో అకౌంట్ నెంబర్ దేనికి, ప్రతి సందర్భంలో దశంభాగం దేనికి, అదే మాట్లాడుతున్నాం. మీరు చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాస్తాడు. ఎంత దారుణంగా తయారయ్యారు వీళ్ళు అన్నది మనం అర్థం చేస్తున్నాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. షోమ్రోను పర్వతమును ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతతోడని ప్రమాణం చేసినదేమనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. కొంకుల చేతను, గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఎందుకు ఈ పదప్రయోగాన్ని వాడుతున్నాడు అంటే, తిని బాగా బలిసిపోయింది ఒక మొసలి, లేకపోతే ఒక పెద్ద చేప అయిపోయింది. ఏం చేయాలి? కొంకుల చేతను, గాలం చేతను బట్టి ఆ లోపల నుంచి లాగాలి బయటికి, అంతలా ఉన్నది. అది విషయం. షోమ్రోను పర్వతం మీద బాషాను ఆవులకి పని ఏంటి? బాషాను ఎక్కడ, షోమ్రోను ఎక్కడ? షోమ్రోను మీద గడ్డి ఎక్కువ ఉందని బాషాను నుంచి వచ్చి మేస్తున్నావా? షోమ్రోను పర్వతంలో ఏదన్నా బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వారులారా. అది షోమ్రోను పర్వతం మీద ఉన్న బాషాను ఆవు అంటే. దరిద్రుల్ని పీడిస్తున్నారు, లేని వారిని దోచుకుంటున్నారు. తర్వాత మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే ఏమని రాయబడి చూద్దాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయ వారికి శ్రమ, అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. అంటే ఇంకా కళ్ళు తెరవక ముందు నుంచే ప్లాన్ వేస్తారంట. ఈరోజు ఏ మీటింగ్ పెడితే ఎంత వస్తుంది, వచ్చే నెల ఏ మీటింగ్ పెట్టాలి, ఆ తర్వాత ఏ మీటింగ్ పెట్టాలి. ఈ మీటింగ్లన్నీ దేవుని మహిమపరచడానికి కాదు, ఈ మీటింగ్లన్నీ దోచుకోవడానికి. మంచం లేదు పరుండి పొద్దు పొడవుగా అలాగే చేయుదురు. అదే ఆలోచన అన్నమాట. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. నిద్ర పొరపాపు వీళ్ళు. అందుకని అర్ధరాత్రి ప్రార్థన. ఎందుకు అర్ధరాత్రి ప్రార్థన? పడుకుంటే ఏమొస్తుంది? ఏదో ఒక మీటింగ్ పెడితే కానుక వస్తుంది. తెల్లవారుజామున ప్రార్థన, మొదటి జాము ప్రార్థన, 4వ జాము ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, మధ్యాహ్నం నిద్రపోరు. డబ్బు అంత పిచ్చి, అంత యావా. ఏదో ఒక మీటింగ్ పెట్టాల్సిందే, కానుకలు రావాల్సిందే. ఊరకేమంటే ఏమొస్తుంది? మంచముల మీద పరుండే మోసపు క్రియలు యోచించుతూ దుష్కార్యములు చేయ వారికి శ్రమ, అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. వారు భూములను ఆశించి పట్టుకుందరు. ఈయనకే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యా, ఆ స్థలం దేవుడికి కావాలని దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుడి స్థలం దేవుడికి ఇవ్వండి. వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించరు. చూడండి, ఒక మనిషిని, వాని కుటుంబాన్ని, ఇంటి వారిని, వాని స్వాస్థ్యాన్ని అన్యాయంగా ఆక్రమించరు. మొత్తం మిగలకుండా మింగేస్తారు అంతే. ఒక్కడ పోతే చాలు చర్చికి, అలా మొదలుపెట్టి ఇంటింటిని మింగి పడేయడమే. అంతేనా? ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించుదురు. ఆ సీక్వెన్స్ చూస్తున్నారా? ఒక మనిషిని, వాని కుటుంబమును, వాని ఇంటిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమింతురు.
ఇప్పుడు 2025లో ఈ కార్పొరేట్ చర్చి పాస్టర్లని చూసినట్లేదా? చూసినట్టుగా మాట్లాడటం లేదా? ఆ రోజు నుంచి అదే పని మీద ఉన్న దొంగ ప్రవక్తలందరూ కలిసి. 3వ వచనం, కాబట్టి యెహోవా సెలవిస్తున్నదేమనగా, గొప్ప అపాయకాలం వచ్చుచున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను, గర్వం నడవలేకుండాంతగాను ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తప్పించుకోలేరు అని మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత యాకోబు పత్రిక చూడండి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? ఏం చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, నా సహోదరులారా, మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవు ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువగా కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? ఈ సందర్భం అర్థమైందా? ఒకడు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు, ఇంకొకడు మురికి బట్టలు కట్టుకుని వచ్చినప్పుడు, ఇద్దరు వచ్చారు చర్చికి. ఒకడు ఉంగరం పెట్టుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఇంకొకడు మురికి బట్టలు వేసుకొచ్చాడు, అంటే పేదవాడు. అప్పుడు మీరు బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని సన్మానించి ఇలా నేరుగా వెళ్ళి ఆయన చేతులు పెట్టుకుని, అన్న మీరు వచ్చారేంటి అన్న రండి అన్న టీ కాఫీలు ఇచ్చి ఇక్కడ వేదిక మీద కుర్చీ వేసి కూర్చోబెడుతున్నావంటే దాని అర్థం ఏంటి? సరే, తప్పే లేదు, వెళ్ళు, వాడికి సన్మానించు, టీ కాఫీలు ఇవ్వు, బిర్యానీ పెట్టు, తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టు, అయిపోయిందా? ఇప్పుడు మురికి బట్టలు కట్టుకున్నాడు వచ్చాడు కదా, నేరుగా యాజ్ ఇట్ ఈస్గా పోయి వాడికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి, వాడికి కూడా టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, వాడికి కూడా బిర్యానీ పెట్టి, వాడిని తీసుకొచ్చి వాడి పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. పెట్టాలా వద్దా? ఎందుకంటే మొదటి వచనం చూడండి, నా సహోదరులారా, మహిమా స్వరూపయగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకండి. చర్చిలో మోమాటాలు ఉండవు. ఎందుకంటే ఇది యేసు ప్రభు విశ్వాసానికి సంబంధించింది. మీరు వెళ్ళండి, కలవరి టెంపుల్ కానీ పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళండి, ఫస్ట్ కుర్చీలు ఉంటాయి, వాటి క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే మెత్తగా ఉంటాయి. అవి ఇంత కుర్చీ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, తెల్లటిది అది వేసి ఉంటుంది. ఎవరు కూర్చోవాలంటే ఆ కుర్చీల మీద? వాటిని విఐపి చైర్స్ అంటారు. విఐపి అంటే ఏంటి? ఇంతకీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని. విఐపి అంటే ఎవరు? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అంటే దాని మీద ఎవరు కూర్చోవాలో తెలుసా? BMW కారులో వచ్చిన వాళ్ళు, రోల్స్ రాయ్ కారులో వచ్చిన వాళ్ళు, బెంజ్ కారులో వచ్చిన వాళ్ళు, ఆడీలో వచ్చిన వాళ్ళు, ఇలా పెద్ద పెద్ద కారులు వచ్చింటాయి అన్నమాట. ఆ కారులో వచ్చిన ఎక్కడ కూర్చోవాలి? విఐపి చైర్లు కూర్చోవాలి. అక్కడ ఆటో ఎక్కి, ఇక్కడ బస్సు ఎక్కి, ఇలా నడుచుకుని వచ్చింటే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. ఎందుకని? తగ్గింపు. మనం దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, అంతే కదా? మరి వీళ్ళు తగ్గించుకోరా? అష్టదరిద్రులు, నికృష్టులు తయారయ్యారు. వీళ్ళకంటే పెద్దోడు వచ్చాడు, వాడెక్కడ కూర్చుంటాడు? పైన వేస్తారు సోఫా సెట్లు, దివానీ సెట్లు, సోఫా సెట్లు ఇక్కడేస్తారు. ముందు సోఫా సెట్లు, ఆ తర్వాత ఏపీ చైర్లు. సోఫా సెట్లు ఎవరు కూర్చోవాలి? మీరు వెళ్ళి నేరు కూర్చున్నారనుకో, నేను కూడా 10 రూపాయలు కానికేస్తాను కూర్చున్నారనుకో, అక్కడిదంతా ఎక్కడ పడతారు? వెళ్ళి వితౌట్ టికెట్ ఇంట్లో పడతారు వచ్చి, అంతే కదా? ఎప్పుడైనా సరే మీరు సోఫా సెట్లో కూర్చొని వెళ్ళి కలవ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే ఒక స్థాయి ఉండాలి. 10 లక్షలు కానుకిచ్చి ఉండాలి, 1 కోటి రూపాయలు కారులో వచ్చి ఉండాలి. అంత సులభం కూర్చో. ఇంతకీ చర్చి కాదా? ఇది చర్చి కాదా?
ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకండి అంటే ఈరోజు విఐపి చైర్లు ఎందుకు వచ్చాయి, సోఫాలు ఎందుకు వచ్చాయి, వేదిక మీద ఎందుకున్నారు? నాకు భలే చిరాకు వేదిక మీద ఎవరైనా ఉంటే. ఇప్పుడు నేను వేదిక మీద ఉన్నాను అనుకో, నేను బోధించడానికి, వీళ్ళకేం పంచాయితీ? వీళ్ళు ఏం చేస్తారు అక్కడ వేదిక మీద? అక్కడ కూర్చుంటారు వేదిక మీద, నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏం పని చేస్తారు ఇంతకీ అని. ఎక్కడ మీటింగ్కి వెళ్తారు కదా, మీటింగ్కి వెళ్ళగానే దయచేసి దైవజనులు ఉంటే వేదిక మీదకి రండి, దైవజన్ నతనీయులు గారు రండి, దైవజన్ మాథ్యూ గారు రండి, ఆయన రండి, ఈయన రండి అంటారు. అక్కడ కూర్చుంటారు కదా, కూర్చొని కనీసం బైబిల్ కూడా తెరవరు. ఇలా రెఫరెన్స్ బైబిల్ కూడా తెరవరు, ఇలా చూసుకుంటూ ఉంటారు. ఏదో పొడిచే పని ఉన్నట్టు ఏమి ఉండదు. మరలా పోనీ ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. మరలా అలాంటి వాళ్ళకి పైన ఎందుకు కుర్చీలు వేసారో నాకు తెలియదు అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేనంటే వాక్యం ప్రకటిస్తున్నా, ఇంకొక వ్యక్తి కూర్చోవచ్చు. ఎందుకని? యాంకరింగ్ చేయడానికి, వాళ్ళ పెంచడానికి, వీళ్ళు కూర్చోబెట్టడానికి, యాంకరింగ్ కోసం ఒకడు కూర్చుంటాడు ఇక్కడ. ఓకే, ఫైన్, బాగుంది. నేను స్పీకర్ని, నేను ఇక్కడ నిలబడి బోధించడానికి. వీళ్ళంతా ఏం పని చేస్తారు? వీళ్ళకేమైనా శ్రీమంతమా? నలుగు పెట్టాలనా? అంటే వీళ్ళు దైవజనులు కదా, వీళ్ళు వాళ్ళతో పాటు కూర్చోవచ్చా? అది విషయం. వీళ్ళు వాళ్ళతో పాటు కూర్చుంటే వీళ్ళ పరువు ఏమైపోతుంది? అందుకని వీళ్ళు దైవజనులు కాబట్టి వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఏమి దరిద్రబోటు సంప్రదాయాలు ఇవి? అందరం ఒకే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాం, అంతే. ఎంత బాగుంటుందో తెలుసు అందరితో కలిసి కూర్చుంటే. అందరికంటే సపరేట్ ఉన్నాం అనుకో, ఉసూరు అని ఉంటుంది. నాకైతే బేజారు అనిపిస్తుంది. నాకైతే ఏంట్రబ్బా ఒక్కడిని సపరేట్ చేశారనిపిస్తుంది. అందరితో కలిసి మాట్లాడుకుంటూ హాయిగా ఉన్నాం అనుకో, ఎంత సందడిగా ఉంటుందో. ఒక్కనే సపరేట్ చేశారనుకో, అసలు ఇంత పైకి వచ్చింది దూరంగా ఉండడానికి అనిపిస్తుంది. బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటే వాడిని పైన కూర్చోబెట్టి మురికి బట్టలు వేసుకున్నాను, ఇదో ఇక్కడ నా పాదపీఠం దగ్గర కూర్చో. పాదపీఠం అంటే కాళ్ళ దగ్గర కూర్చో, ఇక్కడ కూర్చో. చర్చి కాదా? చర్చిలో మోమాటలు ఎందుకు ఉన్నాయి? చర్చిలో హెచ్చు తగ్గులు ఎందుకు ఉన్నాయి? తారతమ్యాలు ఎందుకు ఉన్నాయి? భేదాలు ఎందుకు ఉన్నాయి? తప్పు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం, ఆయన రక్తం, భోజనం పానీయంగా తీసుకుంటున్నటువంటి ఒక కుటుంబం ఇది. ఈ కుటుంబంలో అందరం సమానమే. ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలో పాలుభాగస్తులను మనమంతా కుటుంబీకులు, ఒకే కుటుంబం. కుటుంబంలో చిన్న పెద్దలు ఉంటాయా? ఉండవు, ఉండకూడదు. ఏం చెప్తున్నాడు యాకోబు అంటే, మీ సంఘాల్లో ఐశ్వర్యవంతుడని దరిద్రులని చూడకండి. ఈరోజు ఏం చేస్తున్నావు చూడండి. ఇక్కడ 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుతున్న వారు మీరే కదా. మీరు దరిద్రుల్ని ఒకలాగా చూస్తున్నారు, ధనవంతులను ఒకలాగా చూస్తున్నారు. ఇలా దరిద్రుల్ని ధనవంతుల్ని సపరేట్ చేస్తున్న వాళ్ళు పాస్టర్లు ఎందుకు అవుతారు? నిజమైన ప్రేమ పేదవాళ్ళ దగ్గర ఉంటుంది. నిజమైన ప్రేమ పేదవాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడేటువంటి మాట చూడండి. 31వ వచనం నుంచి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 31 నుంచి అక్కడ యేసు ప్రభు మాట్లాడతాడు. 35వ వచనం, నేను ఆకలిగొంటని మీరు నాకు భోజనం పెట్టితరే, దప్పిగొంటని నాకు దాహం ఇచ్చితరే, పరదేశినై ఉంటని నన్ను చేర్చుకుంటారే, దిగంబరినై ఉంటని నాకు బట్టలు ఇచ్చితరే, రోగినై ఉంటని నన్ను చూడవచ్చుతరే, చెరసాల్లో ఉంటని నా ఎద్దుకు వచ్చితరని చెప్పును. అందుకు నీతివంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండేట్టు చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండేట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండేట్టు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండేట్టు చూచి ఎప్పుడు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండేట్టు చూచి చెరసాల్లో ఉండటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనేను అన్నాడు. యేసు ఏమన్నాడు అంటే, రేపు చనిపోయిన తర్వాత నేను బట్టలు లేకుండా ఉన్నాను, నాకు మీరు బట్టలు ఇచ్చారు, నాకు భోజనం లేదు మీరు భోజనం పెట్టారు, నేను
హాస్పిటల్లో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. నేను జైల్లో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. నేను రోగిగా ఉన్నాను, నన్ను చూడ వచ్చారని ఇలా మాట్లాడుతున్నా అంట. అప్పుడు వీళ్ళు అడిగారు, ఎప్పుడు ప్రభు, ఎప్పుడు రోగిగా ఉన్నావు, ఎప్పుడు బట్టలేవు నీకు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు వాళ్ళకు చేశారు కాబట్టి నాకు చేసినట్టే కదా. మనం ఇంటికి పిలిచి భోజనం ఎవరికి పెడతాం? మన చర్చికి వచ్చే ఇంకో పేదవాడిని చూసి, అయ్యో వాడు చికెన్ ఎప్పుడు తింటాడు, వాడు మటన్ ఎప్పుడు తింటాడు, వాడు వండుకోలేడు కదా, వాడు ఏం సంపాదన ఉండదు, ఈరోజు మనం మటన్ చేసుకున్నాం కదా, వాడికి ఫోన్ చేసి మన ఇంటికి పిలిచి ఒక పూట మటన్తో భోజనం పెడదామా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించదు. ఎవరు ఫోన్ చేస్తారు? నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఇంటికి రండి ఈరోజు మటన్ అని. ఎందుకని? నేను పెద్దోని కాబట్టి. మీకు తెలుసా తెలీదా? నేను రోజు మటన్ చేసుకోగలను, నాకు ఆ స్తోమత ఉందే. మళ్ళీ నన్ను పిలిచి మటన్ పెడితే మీకేమొస్తుంది? ఎవరికి పిలవాలి? చెప్తున్నా మీకు అర్థమయ్యేదానికి. ఎవరిని పిలవాలి? చర్చిలో ఎవరు నెలకొకసారి కూడా మాంసం తినలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయండి, కడుపు నిండా పెట్టండి, కడుపు నిండా తిని తృప్తిగా దీవిస్తాడు ప్రభువా, వీళ్ళని దీవించు అని. నాకు పెట్టాననుకో, నాకు ఆల్రెడీ ఎంత పొట్టుందో చూడు కదా. నాకెందుకు? ఉన్నవాడికి కాదు పెట్టాల్సింది, లేనివాడికి. యేసు ప్రభు అంటున్నాడు, నేను భోజనం లేదు నాకు, మీరు నా భోజనం పెట్టారు. ఎప్పుడు ప్రభు అంటే, లేనివాడికి పెట్టినప్పుడు నాకు పెట్టినట్టే. ఎంత అద్భుతమైన మాట మీరు చూసారా? నేను దిగంబరినై ఉంటేనే మీరు నాకు బట్టలు ఇచ్చేద్దరే. ఎప్పుడు ప్రభు అంటే, ఈ నా సహోదరులో ఒకటికి మీరు బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఈసారి మీరు పండక్కి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ కొడుక్కి, పాస్టర్ కూతురికి చూడకండి, నాకు దేకండి. మీరు తయారులేండి, నేను మిమ్మల్ని బట్టి చెప్తున్నా ప్రపంచానికి. పాస్టర్కి దేకండి. చర్చిలో ఎవరు బట్టలు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు తీసిచ్చి చూడండి. ఒక్కసారి వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి. ఆ తర్వాత దానికి ఏమిచ్చినా తక్కువ అనిపిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళతో తను పోల్చుకొని వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. నేను హాస్పిటల్లో ఉన్నా, మీరు చూడడానికి వచ్చింది. ఎప్పుడు ప్రభు నీకు రోగం వచ్చింది? నా సహోదరులో ఒకడికి. ఎంతమంది అనారోగ్యత బాధపడుతున్నారు, పేదలు ఉన్నారు, సరైన వైద్యం లేదు, వాళ్ళు గమనిస్తున్నారు? అసలు గమనించరే. అదే పాస్టర్ గారు హాస్పిటల్లో పడ్డారనుకో, ఎన్ని ప్రార్థనలు చేస్తారో. మీరు చేయకండి ఆయన కోసం, ఎందుకంటే ఆయన చేసుకుంటాడు, ఆయన పెద్దోడు కదా. ఆయనే అందరికీ ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేసేవాడికి మనం ప్రార్థన చేసి ఎంత చీప్గా ఉంటుంది చెప్పండి. 1,00,000 మంది చేత ప్రార్థన చేయించిన కొబ్బరి నూనె బాటలు అమ్మినటువంటి ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తే ఎంత చీప్గా ఉంటుంది? ఉంటుందా? గౌరవం ఉంటుందా? లేదు. నేనేం మాట్లాడుతున్నాను అంటే, కాపరులు బీదల్ని దోచుకోవడం ప్రారంభించారు. ఒక్క రూపాయి కూడా డిస్పర్స్ కాకుండా, పక్కకి డైవర్ట్ కాకుండా, ప్రతి రూపాయి నా దగ్గరికి రావాలనేటట్టుగా, సంఘానికి వచ్చేవాళ్ళు సేవా ధర్మాన్ని మరిచిపోయేటట్టుగా, పక్కన వాడికి సేవ చేయాలనే దాన్ని మరిచిపోయేటట్టుగా మార్చేశారు. మాకివ్వండి, మాకివ్వండి, మాకే ఇవ్వండి, మాకే ఇవ్వండి, అలా మార్చేసుకున్నారు. ధనవంతులు పేదలనే గీత స్పష్టంగా కనపడుతుంది చర్చిలకు వెళ్తే. కొన్ని చర్చిలు ఇప్పుడు ఎలా తయారయ్యాయి తెలుసా? రెడ్లు వెళ్ళేటువంటి చర్చిలు ఉన్నాయి, తెలుసా మీకు? రెడ్లు వెళ్ళే చర్చిలు సపరేటు, నాయుళ్ళు వెళ్ళే, ఖమ్మంలో వెళ్ళేటువంటి చర్చిలు సపరేటు, బాపనోళ్ళు వెళ్ళే చర్చి సపరేటు, లేకపోతే ఇంకొకరు వెళ్ళే చర్చి సపరేటు, మాలోళ్ళ చర్చి సపరేటు, మాదిగోళ్ళ చర్చి సపరేటు, ట్రైబల్స్ చర్చి సపరేటు. ఈ చర్చికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ చర్చికి వీళ్ళు రారు. ఇదేంటి ఇది ఇలా మార్చేసుకున్నాం? దేవుడు నాయకులతో, అధికారులతో, పెద్దలతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మీరు అలా మార్చారు అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు లూకాసు వార్త 14వ అధ్యాయంలో. ఎంత అద్భుతమైన మాట అంటే మనమంతా మరిచిపోతున్న మాట చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం నుంచి, మరియు ఆయన మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, అంటే డే టైం పార్టీ కానీ నైట్ టైం పార్టీ కానీ మీరు ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే, అది డే కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే మీరు ఫంక్షన్ చేసుకుంటున్నారు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. పార్టీకి ఫంక్షన్కి ఎవరిని పిలవద్దంట?
ఎంత విడ్డూరంగా ఉంది కదా ఈ మాట. మరొకసారి చదువుతా చూడండి. నీవు పగటి విందు కానీ రాత్రి విందు కానీ చేసేటప్పుడు నీ స్నేహితులనైనను, ఫ్రెండ్స్ని పిలవద్దంట. మనం పిలిచేది ఎవరిని? ఫస్ట్ పిలిచేదే ఫ్రెండ్స్. ఎందుకంటే తాపించాలనుకున్నదే వాళ్ళకి, తినిపించాలనుకున్నదే వాళ్ళకి. ఎందుకంటే మన దరిద్రపు కొట్టు లక్షణాలన్నీ పొగిడేదే వాళ్ళు కదా. నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, అన్నదమ్ములు పిలవద్దంట, సహోదరులనైనను. తర్వాత నీ బంధువులనైనను, రిలేటివ్స్ని పిలవద్దంట. తర్వాత ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు, రిచ్ పీపుల్ని పిలవద్దు. ఇంకెవరిని పిలవాలో చూడండి, ఇప్పుడు వస్తారు గెస్ట్లు. ఎందుకు పిలవద్దంటే వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక, నువ్వు పిలిస్తే మరలా వాళ్ళు పిలుస్తారు నిన్ను. నువ్వు పార్టీ పిలిస్తే మరలా వాళ్ళు పిలుస్తారు. ఇదిగో తీగూర అంటే ఇదిగో పుల్లకూర అంటారు కదా. ఇదిగో మా పుల్లకూర అంటే ఇదిగో మా తీగూర అంటుంది. నువ్వు పుల్లకూర అయిపోతే ఆమె కూడా తీగూర అయిపోతావు. మనం ఎందుకు ఇస్తాం పక్కింటి వాళ్ళకి కూర? మన ఇంట్లో మటన్ చేసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇస్తాం? రేపు వాళ్ళు చేసుకున్నప్పుడు మనకి ఇవ్వాలి కాబట్టి. ఉత్తుత్తిన వాళ్ళ మీద ప్రేమ కలిగిస్తాం ఏంటి? అలా ఇవ్వగానే వాళ్ళు తినేసి కూరగిన్నె నీట్గా కడిగి ఇంట్లో పెడతారు. వెంటనే ఇవ్వకూడదు కూరగిన్నె. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూరగిన్నె మరలా వాళ్ళు మటన్ తెచ్చుకొని వాళ్ళు వండుకున్నప్పుడు ఆ కూరగిన్నెలు వేసి కూరగిన్నె మన ఇంటికి రావాలి. అది వచ్చేటువంటి పద్ధతి. ఉత్తినే కూరగిన్నె కడిగిస్తే నచ్చదాలు మనకి. మీరు కూడా అలాగే చేస్తారా? అయ్యో చేసేదేమేమన్నా అంటే నేనేం చేయలేను. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుచురు కనుక నీవు ప్రత్యుపకారం పొందుదువు. ప్రత్యుపకారం పొందకుండా ఉండే వాళ్ళకి మన విందు వెళ్ళాలంట. మరలా నాకు పెట్టకూడదు వాళ్ళు, మరలా నాకు ఇవ్వకూడదు వాళ్ళు. నేను డబ్బు గురించి మాట్లాడటంలే, మరలా డబ్బు దగ్గరకు వచ్చి మరలా వాళ్ళు ఇవ్వకుండా ఉండే వాళ్ళ దగ్గరికి ఇవ్వండి అని చెప్పట్లే. భోజనాన్ని గురించి 13వ వచనం, అయితే నీ విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. నువ్వు ఫంక్షన్ చేసేటప్పుడు బీదల్ని, అంగహీనుల్ని, కుంటివాండ్రని, గుడ్డి వాళ్ళని పిలుచు. మరలా వాళ్ళు నిన్ను పిలవరు, నీకు వాళ్ళు తిరిగి పెట్టలేరు. ఎప్పుడైనా ఒకసారి మనం ఫంక్షన్ చేద్దాం, పార్టీ చేద్దాం. ఎవరైనా కుంటి వాళ్ళు కానీ, గుడ్డి వాళ్ళు కానీ, బీద వాళ్ళు కానీ, లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరిని పిలిచి వాళ్లకు కాస్ట్లీ ఐటమ్స్ అంటే శ్రేష్టమైన భోజన పదార్థాలు వడ్డించి వాళ్ళు తింటూ ఉంటూ తనివి తీరా తింటూ ఉన్నప్పుడు చూడండి ఒకసారి, చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. కానీ మనం చాలా కాస్ట్లీ ఐటమ్ తీసుకుని వెళ్ళి ఒక ధనవంతుని ఆ ప్లేట్లో పెట్టామనుకో, వాడేమి ఉబ్బి తబ్బిబ్బిగాడు దాన్ని చూసి. ఎందుకని అలాంటి బోల్డ్ తిని ఉంటాడు. కానీ మనం కాస్ట్లీ ఒక ఐటమ్ ఒక పేదవాడి ప్లేట్లో పెడితే వాడు కన్నీళ్ళు గారుస్తాడు. అబ్బో ఎంత గొప్ప, చూడలేవాడు ఎప్పుడు దాన్ని. అది కదా కావాలి. యేసు ప్రభు చెప్పిన మాట మనం కూడా పాటించట్లే. ఎందుకంటే ఒకవేళ మన ఫంక్షన్కి మన పార్టీకి ఎవడం తాగుడు పోతాడు కానీ, లేకపోతే బీదవాడు కానీ, అంగహీనుడు కానీ, కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, అడుక్కు తినే వాళ్ళు వచ్చారనుకో, ఉరిమిరు చూస్తాం కదా. ఆ గేట్ దగ్గర ఉన్నాను, ఎవరు రానిచ్చారు వీడిని, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడ అడక తింటున్నావురా, ఏమంటే చూడు అక్కడ ఆ మూల వాళ్ళు, ఇక్కడ చూడు అక్కడ చూడు. ఎందుకంటే వాళ్ళు వస్తే నామోషి, చిన్న చూపు మనకి. బయట వాళ్ళకంటే ఓకే కానీ క్రైస్తవులకి ఓకే ఎందుకు అవుతుంది? వాళ్ళకు కూడా వండు, వాళ్ళకు కూడా పెట్టు. ఎన్ని చోట్ల చూసాను తెలుసా, క్రిస్టియన్ పెళ్ళిలో, క్రిస్టియన్ ఫంక్షన్లో అడుక్కునే వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఉరిమురుగు చూసినటువంటి పాస్టర్లు చూశాను నేను. ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళ లోపలికని నాకు అనిపించింది. వాళ్ళకు పెట్టి చూడు, వాళ్ళకు పెట్టి అసలు పెట్టాల్సిందే వాళ్ళకి. వాళ్ళే కూర్చోవాలి, మిగతా వాళ్ళు తినగలరు. బయటికి వెళ్ళి 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినగలరు. నేను చాలా సందర్భాల్లో పెళ్ళికి వెళ్ళి ఆ కుర్చీ వెనకాల నిలబడుకోవడానికి నామోషే. పెళ్లి దగ్గర అదే కదా పరిస్థితి, కుర్చీ దగ్గర నిలబడుకో ఉండాలి వాళ్ళు తినేంత వరకు. భలే అసహ్యంగా అనిపిస్తుంది. అలా కొన్నిసార్లు నామోషే అక్కడి నుంచి వేరే హోటల్కి వెళ్ళి హోటల్లో తినేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నిలబడడానికి సిగ్గు కదా నామోషి. అందరూ మన వైపు చూస్తూ ఉంటారు, మనం ఆ పక్కన చూస్తూ ఉండాలి, కుర్చీ పట్టుకొని ఉండాలి. తీరా కుర్చీ పట్టుకొని ఇక మనం కూర్చున్న లోపు బాబా చిన్న పిల్లోడు నాయన అంటుంది ఒక ఆవిడ వచ్చి. అయిపోయి ఆ చిన్న పిల్లాడికి ఇచ్చి మనం మరలా ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో కుర్చీ పట్టుకొని ఉండాలి.
ఇది భరించలేక హోటల్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేనేమంటానంటే ఎవరైతే దానికి అర్హులు కాదో వాళ్ళకు పెట్టి చూడు, ఎంత సంతోషంగా ఉంటుంది చూడు. యేసు ప్రభు నేర్పిస్తున్నాడంటే ఎవరైతే అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, మీరు బీదల్ని దోచుకోవడం కాదు, బీదలకు పెట్టి చూడండి, లేని వారికి పెట్టి చూడండి. బీదలను వారి ముఖాలను నూరి మీరేం చేస్తారు? బీదలను నలగొట్టడానికి మీకెవడ అధికారం ఇచ్చాడు? సంఘాన్ని దోచుకోవడానికి ఎవడ అధికారం ఇచ్చాడు? వాళ్ళకు పెట్టి చూడు, వాళ్ళకు పెట్టి చూడు. నీకు వచ్చిన డబ్బు పేదవాళ్ళకి ఇచ్చి చూడు, ఎంత సంతోషం అనిపిస్తుందో. నువ్వు పెద్ద ఫాస్ట్ కదా, ఒక పల్లెటూరులో మారుమూల ముసలావిడ ఇంటికి వెళ్ళి ఒకరోజు గడిపి చూడు, అంటే 1 గంట అక్కడ కూర్చొని చూడు. ఆవిడ ఇప్పుడు సంతోషంగా చచ్చిపోవడానికి రెడీ అనేటట్టుగా తయారవుతుంది. మా ఇంటికి వచ్చాడు పాస్టర్ అని. ఆ మధ్యకాలంలో ఒక అవ్వ ఉండే పల్లెటూరులో. ఒకసారి వెళ్ళాను, అంటే 2-3 రోజులు వెళ్ళాను. వెళ్తే ఒకరోజు అడిగింది, స్వామి అంటుంది, స్వామి మా ఇంటికి వచ్చావు కదా, ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతావు స్వామి. చెప్పమ్మా ఏంటంటే, నేను భోజనం పెడితే తింటావా అంది. నేను భోజనం పెడితే తింటావా అంది. అంటే దాని అర్థం ఏంటి? మా ఇంట్లో తింటావా నువ్వు అని. నేను అన్నాను, ఏం చేసావన్నా. అంతే, ఆవిడ చూపించింది. కూర్చున్నాను, ఆవిడ పెడుతుంటే వడ్డిస్తే తిన్నాను, కాస్త తిన్నాను. అంటే ఆవిడ తిని వెళ్ళున్నాను. ఆవిడ సంతోషానికి అవ్వదలేవు. ఎప్పుడైనా వెళ్ళి ఒక పేదవాడి ఇంట్లో తిని చూడు, లేదా పేదవాడికి భోజనం పట్టుకుని వెళ్ళి చూడు, వాడికి 10 రూపాయలు ఇచ్చి చూడు, ఎంత బాగుంటుందో. కానీ మీరు బీదల్ని దోచుకుంటారేంటి? ద్రాక్ష తోటను తినివేస్తారేంటి? బీదల ముఖాలను నూరి మీరు మీ ఇళ్లలో ఆస్తి సంపాదించుకుంటారేంటి? అసలు ఏమి నేర్పిస్తున్నారు? పెద్దలు, నాయకులు, కాపుర్లు ఏమి నేర్పిస్తున్నారు? యెషయా గ్రంథంలో అదే ఆయన మాట్లాడుతున్నది. ఒకసారి చదివి వినిపించిన యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. 13 నుంచి, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. ఒకవేళ కాపురులు కనుక, అధికారులు, నాయకులు కనుక, మరలా అపోస్తులు, ప్రవక్తలు, దైవజనులు, బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎలా బ్రతికారో అలా బోధించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మన సొంత పద్ధతుల్ని, మన సొంత సిద్ధాంతాలని సపోర్ట్ చేసుకునే బోధ కాకుండా మరలా అపోస్తుల దగ్గరికి సంఘాన్ని తీసుకుని వెళ్ళేదానికి, వారు వేసిన దారిని చూపించేదానికి బోధించి చూడు, ఎంత ధైర్యం వస్తుందో. చాలామంది అడుగుతారు, అన్న మీ ధైర్యం ఏంటన్నంటే, నా ధైర్యం దేవుడు. ఎందుకంటే ఆయన ఏం రాయించాడో దాన్నే చెప్పడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నా. ఆయన తప్పించుకొని తిరుగుతున్నాను. ఆయన తప్పిస్తున్నాడు. ఆయన మాట ఉన్నట్టు బోధించడానికి మీరు ఒకసారి ట్రై చేయండి అంటున్నా. వారు నీ త్రోవల జాడను చెరిపివేదురు, యెహోవా వాదించడానికి నిలబడి ఉన్నాడు. దేవుడు నాతో వాదించడానికి సిద్ధంగా లేడు. ఎందుకో తెలుసా? ఆయన మాటను ఒకటి తీసేయను, ఒకటి కలపను. ఒకవేళ నేను పొరపాటుగా ఉన్నా సరే, అది నాకే తగులుతున్నా సరే, కళ్ళు మూసుకొని భరిస్తూ, ప్రభువా ఇది నీ మాట, నేను మార్చను. ఆయన మాటను మార్చకుండా యథావిధిగా సమాజానికి అప్పగించాలని ఎవడి ముఖాన్ని చూడము, పెద్ద లేదు చిన్న లేదు, ఆయన మాటగానే ప్రపంచాన్ని పంపించాలి. భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. క్రైస్తవాన్ని పరిపాలించాల్సింది వాక్యమే. నా కోసం ఎప్పుడు వాక్యాన్ని మలచలే. ధైర్యం అది. 14వ వచనం చూడండి. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేస్తున్నారు. యెహోవా పెద్దల్ని, అధిపతులను విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాడంట. అదే మనం చేస్తున్నది. పెద్ద లేదు చిన్న లేదు, ప్రతి ఒక్కటి విమర్శిస్తాం. నేను ఇంతకుముందు చెప్పాను, విమర్శించడం దేవుని పరిచర్య అని. చాలామందికి అర్థం కాలే. అప్పుడు విమర్శించడం పరిచర్య. విమర్శిస్తేనే వాస్తవం బయటకు వస్తుంది. విమర్శించడం పరిచర్య. యెషయా విమర్శించాడు, విమర్శించమని దేవుడు చెప్పాడు. విమర్శిస్తే వాస్తవం బయటకు వస్తుంది. విమర్శించకపోతే వికృతంగా, విశృంఖలంగా అబద్ధం పరిపాలన చేస్తుంది. విమర్శిస్తేనే వాస్తవం బయటకు వస్తుంది. తాత్కాలికంగా నొచ్చుకోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. కానీ కొద్ది రోజులకు మార్చుకుంటాడు, సమాజం బాగుపడుతుంది. విమర్శించడం పరిచర్య, అందరికీ చేతయ్యే పరిచర్య కాదు. అది బాధ్యత, భారం. దేవుడి పట్ల భక్తి కలిగినోడు, ప్రేమ కలిగినోడు చేసేటువంటి పరిచర్య విమర్శించే పరిచర్య. చేస్తుంటే కాదంటారేంటి? తర్వాత, యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేస్తున్నారు. మీరు దోచుకుని దరిద్రుల సొమ్ము మీ ఇంట్లోనే ఉన్నది. నా ప్రజలు నలగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది యెహోవా సెలవిస్తున్న మాట. యెహోవా సెలవిస్తున్నటువంటి పరిచర్యని చేయకుండా ఉండడానికి నేనేవాడిని.
చేస్తాం. ఆయన యెహోవా సెలవిచ్చిన పరిచర్య ఇది. మనకై మనం ఏర్పాటు చేస్తున్న పరిచర్య. చాలామంది అంటారు, కాదు పబ్లిసిటీ కోసం నువ్వు అందరూ విమర్శిస్తున్నావు. ఒరే, అయితే నువ్వు కూడా పబ్లిసిటీ కోసం విమర్శించవచ్చు కదా. పబ్లిసిటీ కాదు ఇది, భారం. ప్రభు ప్రాణత్యాగం పట్ల గౌరవం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇది నిజమైన నాయకత్వం, నిజమైన కాపరితనం, నిజమైన పెద్దరికం అంటే ఎలా ఉంటుందో చూడండి. 25వ వచనం. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అంటే అపోస్తులు పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. యేసు నేర్పిస్తున్నాడు. బయట పెద్దలు అంటే ప్రభుత్వం చేసేవాళ్ళు, అధికారం చేసేవాళ్ళు. అంటే అర్థమేంటి? వారిని దోచుకునే వాళ్ళు. బయట పెద్దలు, నాయకులు, కాపురులు అంటే కిందున్న వాళ్ళని పరిపాలించే వాళ్ళు, దోచుకునే వాళ్ళు, దాచుకునేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధించేవాళ్ళు. అయితే మీలో అలాగ ఉండకూడదు. మీలో పెద్దవాడు అందరికీ దాసుడై ఉండాలి. మీలో గొప్పవాడు అందరికీ పరిచర్య చేసేవాడై ఉండాలి. దానికి ఉదాహరణగా యేసు ప్రభు పల్లెంలో నీళ్లు పోసుకొని ఒక తువ్వాలు తీసుకొని శిష్యుల పాదాలను గడిగాడు ఆయన. ఎందుకని? నేను బోధకుడిని, కాపరిని కాబట్టి, మీ పెద్దని కాబట్టి ఇలా చేస్తుంటే మీరు బాధపడుతున్నారు కదా, మీరు కూడా ఇలాగే చేయాలి. పెద్దోడిని నేను మీ కాళ్ళు కడిగానంటే మీరు కూడా ఇతరుల కాళ్ళు కడగాలి. అంత తగ్గించుకోవాలి. మీరు పెద్ద కుదరదు, నేను పైన ఉంటాను, కుదరదు. అందరికీ సేవ చేయాలి. సేవకుడు అంటే సేవ చేసేవాడు. ఈరోజు సేవకుడు అంటే సేవ చేయించుకునేవాడు. సేవకుడు అంటే సేవ చేసేవాడు, సేవ చేయించుకునేవాడు కాదు. మీరు చూడండి, పాస్టర్ల ఇళ్లలో అన్ని పాచి పనులు, లేకి పనులు చేస్తూ ఉంటారు. ఏమంటే దైవజనుడికి పరిచర్య చేస్తున్నారంట. వాడింట్లో బాత్రూమ్ కడగను, వాడింట్లో వంట చేయను, లేకపోతే బట్టలు ఉతకను, లేకపోతే మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను, లేకపోతే అన్ని రకాల ఊడిగం పనులు చేస్తారు. ఎక్కడికి వెళ్ళామంటే దైవజనుడికి పరిచర్య చేశారంట. ఆయన చేసుకోలేడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, వాళ్ళు చేయరు, వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు చేయరు. బానిసత్వం పోలే మనలో నుంచి. బానిసత్వ లక్షణాలు ఎక్కడికి పోలే, అక్కడే ఉన్నాయి. అన్ని పెద్ద పాలేరు చేష్టలన్నీ చర్చిలో జరుగుతున్నాయి. ఒకప్పుడు పాలేరు తనం చేసేట అర్థం, ఇప్పుడు కూడా పాలేరు పని చేస్తారు వెళ్ళి. ఆ పెద్ద పాలేరులు పేర్లే వాలంటీర్స్ అంటారు. తెలుసా మీకు? పెద్ద పెద్ద చర్చిలో వాలంటీర్లు ఉంటారా, మెడలో ఈ ఐడి కార్డులు వేసుకొని. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఏదో వాలంటీర్ రాశారు కానీ తెలుగులో అయితే పెద్ద పాలేరు అని అర్థం. ఇంగ్లీష్లో వాలంటీర్ అంటే, అమ్మ వాలంటీర్ అంట, మీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగులో చెప్తా వినండి. పెద్ద పాలేరు. నీ కాలు ముక్త బాంచనంటుంటే పెద్ద పాలేరు. టవల్ని తలకు చుట్టుకోడు, నడుముకు చుట్టుకొని ఇలా నిలబడతాడు. పెద్ద పాలేరులు తీసుకొచ్చారు అందరినీ. చిచ్చి, అదే వాలంటీర్ పోస్టు వీడి కొడుకు చేయొచ్చు కదా, వీళ్ళ కూతురు చేయొచ్చు కదా, వీళ్ళ బంధువులు చేయొచ్చు కదా, చేయరే. మీలో పెద్దవాడు అందరికీ దాసుడై ఉండాలి. మీలో ప్రముఖుడు అందరికీ పరిచర్య చేసేవాడు ఉండాలి. బయట ప్రభుత్వం వేరే, నా లోపల ప్రభుత్వం వేరే అని చెబుతూ ఆయన మాట్లాడుతుందంటే 28వ వచనంలో, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. నాయకత్వం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గర నేర్చుకోవాలి. అధికారితనం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం దగ్గర నేర్చుకోవాలి. కాపరితనం ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం ఆ గొల్గొతా కొండ దగ్గర నేర్చుకోవాలి. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయడానికి, ఆ పరిచారం చేసే విషయంలో అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చేదానికి వచ్చానన్నాడు ఆయన. అది నాయకత్వం అంటే. నాయకత్వం అంటే అందరికీ సేవ చేసేది. ఈ భాగ్యం అందరికీ దక్కదు. ఈరోజు పాస్టర్ అంటే మకుటంలోని మహారాజు, అందరూ వచ్చి కాలుమక్తో బాంచననాలి, అలా తయారైపోయింది. అందరి సేవ చేయించుకున్నట్టు తయారైపోయింది. ఆయన బైబిల్ ఒకడు మోయాలి, ఆయన కళ్ళజోడు ఒకడు మోయాలి, ఆయన బూట్లు ఒకడు మోయాలి. ఏంటో భవిష్యత్తులో మీరు చూడండి, నా మాట గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో పల్లకీలో వస్తాడు వేదిక మీదకి సేవకుడు. ప్రస్తుతానికి అది మిస్ అయింది, ఎందుకో రావట్లే.
ఆ థాట్ పల్లకీలో మోసుకొని వస్తారు ఈ దరిద్రులందరినీ. వేదిక దగ్గరికి కారులో తీసుకొని రావడం, నడవలేడు. ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయి అసలు. సేవ చేసేవాడు సేవకుడు, సేవ చేయించుకునేవాడు చిన్నోడు అని అర్థం యేసుప్రభు పరిభాషలో. నేను పరిచారం చేయించుకునేట్టు రాలేదు. ఎందుకు చేయించుకోవడానికి రాలేదు? అనేకులకు పరిచారం చేయడానికి, ఈ క్రమంలో విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. అది కదా పరిచర్య అంటే. ఈరోజు ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు సేవకుల్లో ఉన్నాయా? నిజంగా క్రీస్తు ప్రాణత్యాగాన్ని అర్థం చేస్తున్నవాడు బేదల్ని పీడించలేడు, బేదల్ని ముక్కుబిండు వసూలు చేయలేడు, డబ్బని యావతో కలవరించలేడు, తృప్తి లేకుండా సంపాదించలేడు. నాకు అనిపిస్తుంది 3 పూట్ల 3 ప్లేట్లు తినడానికి కోట్లు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకు? ఎక్కడ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెబితే డబ్బు రాదో అనేటట్టుగా ప్రసంగంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే దశంభాగం గురించి. ఎంత దరిద్రం కూడా పనులు చేస్తున్నారు. నాయకత్వం ఎలాగుండాలి అంటే, క్రీస్తు శిలువ దగ్గర కూర్చొని ఈయన పరిచారం చేయించుకోలేదు కదా, నేనెందుకు చేస్తాను, నేనెందుకు చేయించుకుంటాను. అపోస్తలుడైన పౌలు అంటాడు 20వ అధ్యాయము అపోస్తల కార్యంలో ఆయన అన్న మాట చూడండి. చివరి ఆయన పరిచర్య చివరి దశలో ఆయన అంటున్నాడు చూడండి. అంటే ఈ ప్రాంతంలో ఎఫెసు ప్రాంతానికి సంబంధించి అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 33వ వచనం, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవని వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాలు కానీ నేను ఆశించలేదు, అందుకు సేవ చేయలేదు. సంపాదించుకోవడానికి సేవ చేసింది. మరి సేవ అంటే ఆశించి చేసేది కాదు. సేవ అంటే వాళ్ళనే ఆశించేది, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఆశించేది కాదు. ఆయన అంటాడు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎందుకంత కష్టపడ్డాడంట? మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితని. ఏంటంట? ఎందుకు అలా ప్రయాసపడ్డా అంట? బలహీనులను చేర్చుకోవడానికి. బలహీనులను చేర్చుకోవడం. ఒక్కసారి వెండి బంగారాలను ఆశిస్తే బలహీనుల దగ్గరికి నేను వెళ్ళలేను, బీదల దగ్గరికి నేను వెళ్ళలేను. కాబట్టి వెండి బంగారాలని ఆశించాలి, వస్త్రాలను ఆశించాలి నేను. ఆయన అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఏది ధన్యం అంట? తీసుకునేది ధన్యమా, ఇచ్చేది ధన్యమా? ఇచ్చుట కంటే, క్షమించండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పాడు యేసుప్రభు. ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? అది మొత్తము జీవితంతో చెప్పాడు ఆయన. మొత్తం జీవితంతో చెప్పాడు ఆయన. అవునా? యేసుప్రభు జీవితం ఏమనుకుంటున్నారు? పుచ్చుకోవడం కాదు, ఇవ్వడమే. 5,000 మందికి రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు. ఎంతకానికి వసూలు చేశాడు చెప్పండి? ఆ కొండ మీద ప్రసంగం 3 రోజులు జరిగింది. కొండ మీద ప్రసంగానికి ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాడు? కొండ మీద ప్రసంగానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? ఎంట్రీ ఫీజు ఎంత? పెట్టలేదా? ఎంట్రన్స్ ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, భోజనాల ఖర్చు పెట్టలేదా? పెట్టలే. ఊరకోటి జానపద గారు ఆయన అంటే దేవుడు, మేము మనుషులమే. మరి అయితే మనుషుల్లాగా ఉండండి. ఎందుకని? మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు? ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు? ఇంతకీ అర్థం కాలే? అయ్యా మీరు పెట్టండి. ఎవరైనా ఏడ్చారా? ఏడవలే. ఎందుకు పెట్టారు మరి? ఉంటే పెట్టు, లేకపోతే నీ పని చేసుకో. ఎవరు ఏడవట్లే ఇక్కడ. కావాలని పెట్టడం, కావాలని ఫీజు పెట్టడం, కావాలని ఎంట్రన్స్ పెట్టడం, కావాలని మరలా డబ్బులు వసూలు చేయడం. యేసుప్రభు జీవితం ఏంటంటే పుచ్చుకోవడం కాదు, ఇవ్వడం. మనం ఎంత డబ్బు ఇస్తే యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు? 0. యేసుప్రభు మనం దేవుడికి అంగీకరించాలంటే ఏం చేయాలి? ఎంత డబ్బు కట్టాలి? 0. బాప్తిసానికి ఎంత డబ్బు కట్టాలి? 0. కొంతమంది బాప్తిసం అడిగాను నన్ను, అన్నా మాకు బాప్తిసం కావాలి. సర్లే ఇస్తలే అన్న. అంటే అన్న ఏమని కాకపోతే చెప్పు అన్న, మీకు ఎంత ఇవ్వాలన్నా కానుక? దేనికే అన్న? బాప్తిసం కానుక. బాప్తిసానికి ఏమంట? బాప్తిసం కానుక.
బాప్తిసం ఇవ్వాలంటే బాప్తిసానికి కానుక ఇవ్వాలంటే సపరేట్గా బాప్తిసం ఇస్తున్నటువంటి పాస్టర్కి పాస్టర్ కుటుంబానికి బట్టలు పెట్టాలంట. నా చిన్నతనం నేనే చూశాను, చచ్చిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టడం చూశాను. ఇక్కడ ఏంటంటే పాస్టర్లు పెట్టాలంటే బట్టలు. ఎవడు పోయాడని ఇక్కడ? ఎన్ని విధాలుగా సాధ్యమైతే అన్ని విధాలుగా దోచుకోవడం అలవాటు పడ్డారు. మనం కూడా అలవాటు చేసాం. నిజమైన నాయకుడు, నిజమైన కాపరి ఎలాగుంటాడంటే, నేను మీ వెండి బంగారాలని వస్త్రాలని ఆశించలేదు. నేను పరిచర్యకు వచ్చింది పుచ్చుకోవడానికి కాదు, ఇవ్వడానికి. మనం పరిచర్య చేస్తుంది ఇవ్వడానికి, పుచ్చుకోవడానికి కాదు. బలహీనుల్ని సంరక్షించాలి అంటే వెండి బంగారాలు ఆశించినోడు కుదరదు. కోటీశ్వరుడు వచ్చాడనుకో, కార్పొరేట్ పాస్టులు పోతారా చూడడానికి? డెఫినెట్గా పోతారు. అదే పేదవాడు వచ్చాడనుకో, వెళ్తారా చూడడానికి? వాళ్ళు చచ్చింది కూడా తెలీదు, ఆ న్యూస్ కూడా వెళ్ళదు వాళ్ళ దగ్గరికి. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడానికి వచ్చానన్న ఆ సిలువ దగ్గర కూర్చుంటే నాయకుడు ఎలాగుండాలో అర్థమవుతుంది. ఆయన దగ్గర కూర్చోకుండా, యేసుక్రీస్తు దగ్గర కూర్చోకుండా, ఆయన సిలువ దగ్గర కూర్చోకుండా సంఖలో సంచేసుకొని మేము కాపరులు, మేము నాయకులు, మేము పెద్దలు మేము వచ్చారనుకో, వాళ్ళ వల్ల భ్రష్టు పట్టిపోతుంది సంఘం. మీరే నా ద్రాక్ష తోటను తినివేస్తున్నారు, మీరు బీదల్ని నలగొడుతున్నారు, వారి ముఖాలు నూరి సంపాదిస్తున్నారు, వారి వస్తువుల్ని దోచుకున్నారు, మీ ఎండలో దాచుకున్నారు అనేటువంటి మాటలు పడాల్సి వస్తుంది. కుక్కల్లాగా మొరగలేనటువంటి స్థితి, తృప్తి లేని కుక్కల్లాగా ఎంత తిన్నా సరే తృప్తి ఇక వద్దన్నటువంటి స్థితి, ఇమ్ము అనేటువంటి జలగల్లాగా తయారవుతారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకుంటే, ఆయన సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ మరణ వార్త ఈ ప్రపంచానికి అర్థం కావాలి. అదే గురి, అదే సంపాదన. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడమే నాకు జీతం అన్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. యేసు ప్రభువు గురించి బోధించడానికి ఈ మైక్ దొరికితే చాలదా? యేసు ప్రభువు గురించి బోధించడానికి ఒక వేదిక దొరికితే చాలదా? యేసు ప్రభువు గురించి బోధించడానికి ఒక వ్యక్తి దొరికితే చాలదా? ఆయన గురించి బోధించడమే మన జీతం, ఆయన గురించి బోధించడమే మన భోజనం, ఆయన గురించి బోధించడమే, ఆయన గురించి వివరించడమే, ఆయన గుణాతిశయాలు ప్రచురించడమే మనకు లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. బ్రతకమంటే క్రీస్తు, చావు అయితే లాభం. ఈరోజు సేవకులు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, క్రిస్మస్కి ఎంత వచ్చింది, గుడ్ ఫ్రైడేకి ఎంత వచ్చింది, ఆదివారం ఎంత వచ్చింది లెక్కలు వేసుకుంటున్నారు. చిచ్చి, ఇది కాదు సేవ అంటే, ఇది కాదు నాయకత్వం అంటే, ఇది కాదు అధ్యక్షత అంటే మనల్ని చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి రాజులుగా, యాజకులుగా ఏర్పాటు చేస్తున్నాడు. రాజుకి ఎవడిస్తాడు జీతం? యాజకుడికి ఎవడిస్తాడు దానం? నేనే రాజుని, నేనే యాజకుడిని. ఆ హుందాతనం, ఆ గాంభీర్యం కనపడద్దా? వాక్యం ప్రకటించేటప్పుడు బాబు అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడినట్టు ఉండకూడదు. నేను రాజుని, నాకు ఇస్తావా నువ్వు? నేను యాజకుడిని, నాకు దానం చేసేంత సినిమా ఉందా నీ దగ్గర? నేను యాజకత్వం చేస్తున్న ఆయనకి ఆ హుందాతనం కనపడాలి, ఆ అధికారం కనపడాలి. ఎప్పుడు వస్తుంది అది? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గర మోకరించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అర్థం చేస్తున్నప్పుడు ఆయన్ను ప్రకటించడమే గొప్పతనం. ఆయన మరణ వార్తను ప్రకటించడమే నా జీవిత గమ్యంగా మారినోడు నిజమైన యాజకుడు, నిజమైన అధ్యక్షుడు, నిజమైన నాయకుడు, నిజమైన కాపరి, నిజమైన పెద్ద. ఆయన మరణ సమాధి పునరుద్ధానాల్ని ప్రకటించడమే నా జీవిత గమ్యం అనుకున్నవాడు నిజమైన అధ్యక్షుడు అవుతాడు, నిజమైన కాపరి అవుతాడు. ఇలాంటి కాపరితనం లేక ఇశ్రాయేలు జాతి సర్వనాశనమైంది. ఏదో క్రైస్తవ్యం కూడా ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి ప్రభావితం చెందినటువంటి వాళ్ళు లేని కారణం చేత, ఎవడంటే వాడు కాపరి, అధ్యక్షుడు, పెద్ద అయినటువంటి కారణం చేత క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోయింది. నాయకుడికి సిలువ పట్ల అతిశయం ఉండాలి, నాయకుడికి సిలువ పట్ల గౌరవం ఉండాలి, నాయకుడికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం పట్ల గౌరవం ఉండాలి. వాడు నాయకుడు, ఆ నాయకత్వం కాదు. వాడు సేవ చేయించుకోడు, సేవ చేస్తాడు. వాడు అందరికంటే పెద్ద అని కనపరుచుకోడు, వాడు అందరికంటే చిన్న అని కనపరుచుకుంటాడు. తండ్రి, ఇంతవరకు ఇశ్రాయేలీల నాయకత్వం ఎంత చెడిపోయిందో, ఇశ్రాయేలు అధికారులు ప్రజల్ని ఎలా దోచుకున్నారో, మీ ద్రాక్ష తోటను ఎలా తినివేశారో నాయన, వారు ఎలా నిద్రాసక్తిలో, ఎలా తిండిపోతులో, ఎలా సోమరులో, ఎలా మొరగలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఎలా మీ మార్గాలను చెరిపివేశారో, ఎలా సమాధానమైన సమయంలో సమాధానం ప్రకటించారో, పురాతన మార్గాల్ని మాయం చేశారో మీరు తెలియజేస్తూ వచ్చారు. నా తండ్రి, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి
నాయకత్వం ఎలా ఉండాలో, నా తండ్రి బీదల్ని ఎలా గౌరవించాలో, నాయన మనిషిని మనిషిగా ఎలా చూడాలో, ధనవంతుల్ని ఒకలాగా పేదవారిని ఒకలాగా మోమాటం కలిగి ప్రవర్తించేటువంటి స్థితి కాకుండా నాయన మీ యందు విశ్వాసం ఉంచిన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చూసేదానికి, నా తండ్రి పేదలకి లేని వారికి చేసినప్పుడు మీకు చేస్తున్నామనే మనసు మాకు నేర్పించడానికి మీ కృతజ్ఞతలు. నా తండ్రి మీ సిలువు దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు సిలువు దగ్గర ఆయన ప్రాణత్యాగం దగ్గర నిజమైన నాయకత్వం అంటే ఏంటో, వెండి బంగారాలు సంపాదించడం కాదు, వస్త్రాలు ఆశించడం కాదు, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు సిలువు త్యాగాన్ని ప్రపంచానికి ప్రకటించడమే నాయకత్వం, అదే రాజరికం, అదే యాజకత్వం అనేది మీరు తెలియజేసినందుకే మీ కృతజ్ఞత తెలియజేస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.